ఆ బ్రాహ్మణుడు ఒక హరే కృష్ణ. సో మాద్రదేశం అంటే మధ్యప్రదేశ్లో పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఈ బ్రాహ్మణుడు తన బ్రాహ్మణ వృత్తిని మర్చిపోయి ఆ నాట్య వృత్తిని స్వీకరించాడనంట. అంటే అందరికీ నాట్యాన్ని నేర్పించడం అనే ఆయన నాట్యాన్ని నేర్చుకుని అందరికీ నాట్యాన్ని నేర్పిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఎప్పుడైతే ఈయన నాట్యాన్ని నేర్పిస్తూ నాట్యంలో మ ప్రాం మంచి పట్టు సాధించాడో అప్పుడు ఆ మధ్యప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనని తన ఆస్థాన నాట్య మండలికి ఇన్‌చార్జ్ చేశాడనమాట. అంటే ఇంకా తన ఆస్థానంలో ఎవరైతే నాట్యం చేస్తూ రాజుకి మనోరంజకాన్ని కల్పిస్తూ ఉంటారో వాళ్ళందరికీ గూడా ఈయనని అధికారం చేశాడనమాట. సో, అధికారం చేశాడనమాట. చేస్తే ఈ పింగళుడు ఇంకా రాజు యొక్క అండ చూసుకొని తాను రాజభవనంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండేవాడనమాట. ఇంకా ఆ నాట్యం చేసే వివిధమైనటువంటి స్త్రీలు ఉంటారు గదా! ఇతర స్త్రీలు ఉంటారు గదా! వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని, రాజు యొక్క అండని చూపించి, వాళ్ళని బెదిరించి, భయపెట్టించి, వాళ్ళని లొంగదీసుకొని వాళ్ళతోని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడనమాట. అలాగే రాజుకి గూడా ఇతరుల మీద లేనిపోని చాడీలు చెప్తూ రాజు యొక్క మన్ననలు పొందుతూ ఉండేవాడనమాట. ఈ పింగళుడి యొక్క భార్య అతనిలాగానే ఆవిడ కూడా ఒక పరమ వ్యసనపరులా వ్యసనపరులారనమాట ఆమె గూడా. ఆవిడ కూడా ఇతరుల యొక్క సాంగత్యాన్ని కోరుతూ తన భర్త కాకుండా ఇతర పురుషులతో సాంగత్యాన్ని పెంచుకొని ఇతరులతో ఇతర పురుషులతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుందనమాట. ఆవిడ కూడా అలాంటి జీవితాన్నే జీవిస్తూ ఉంది. అయితే ఆవిడ ఇతరులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం తన భర్తకి నచ్చలేదు. పింగళుడికి నచ్చలేదు. పింగళుడు అడ్డుకునేసరికి ఆవిడేం చేసిందంటే తోని అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి పురుషులతో కలిసి తన భర్తని ఒకరోజు రాత్రి చంపేసిందనమాట. చంపేసి ఇంకా తన యొక్క అక్రమ సంబంధాలకి ఎవరు అడ్డు లేకుండా చేసేసుకుంది. చేసేసుకుని తన భర్తను చంపిన తర్వాత చాలా కాలం తర్వాత ఆవిడ కూడా ఒక సుఖ వ్యాధి ద్వారా ఆవిడ కూడా మరణించింది. మరణించిన తర్వాత జన్మలో పింగళుడేమో ఒక అరణ్యంలో గ్రద్దలాగా జన్మించాడు. అలాగే ఈ పింగళుడి యొక్క భార్య ఎవరైతే ఉందో అరుణి ఆవిడ ఒక రామచిలుకలాగా జన్మించింది. ఓ రోజు ఆ అరణ్యంలో ఈ రామచిలుకని చూసి ఆ గ్రద్ద పూర్వ వైరంతోని ఆ గ్రద్ద ఏం చేసిందంటే ఈ రామచిలుక ఎంబడి రామచిలుకని చంపేద్దామని చెప్పి రామచిలుకని వెంబడించింది. చాలా దూరం ఎగిరిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ గద్దకి ఎంతసేపటికి కూడా ఆ రామచిలుక దొరకలేదు. కొద్దిగా దగ్గరికెళ్ళి ఆ రామచిలుకని గద్ద గోరుతో ఇలా అందనమాట. అనగానే రామచిలుక యొక్క వీపు మొత్తం చీలిపోయింది. అయినా కూడా రామచిలుక తప్పించుకుంటూ ఆ అరణ్యంలో ఒక చోటన ఒక పుర్రె ఉందంట. ఒక చిన్న కాలువలాగా ఉంది. ఒక చిన్న నది ఉందన్నమాట. నది కాలువ ఉంది. నది కాలువలో ఒక చోట పుర్రె ఉందన్నమాట. ఆ పుర్రెలో కొన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్లలో పడి ఈ రామచిలుక చనిపోయింది. ఈ గద్ద ఆ రామచిలుకని తిందామని వెళ్తుంటే దూరం నుంచి ఒక వేటగాడు బాణాన్ని సంధిస్తాడు. సంధించగానే ఆ బాణం గుచ్చుకొని గద్ద కూడా అదే పుర్రెలో పడి చనిపోతుందన్నమాట. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ గద్ద, ఈ రామచిలుక ఎవరైతే పింగళుడు, అరుణి ఉన్నారో వీళ్ళు నరకలోకానికి వెళ్తారు. యమధర్మరాజు ముందట ప్రవేశింపబడతారు. యమధర్మరాజు వీళ్ళ యొక్క పాపాల చిట్టా చూసి వాళ్ళ పాపాన్ని వాళ్ళకే వినిపిస్తాడంట. వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో. వాళ్ళు చేసిన పాపాలు విని వాళ్ళ మీద అసహ్యం వేస్తుందన్నమాట. అన్ని ఘోరమైనటువంటి పాపాలు వాళ్ళు చేస్తారన్నమాట. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఓకే. సో, ఆ యమధర్మరాజు మీద యమధర్మరాజు ముందు ప్రవేశపడిన
ప్రవేశింపబడినటువంటి పింగళుడు అరుణి వాళ్ళ పాపాలు విని వాళ్ళ జీవితం మీద వాళ్ళకి అసహ్యం వేసిందనమాట. ఇన్ని ఘోరమైన పాపాలు మేము చేశామని చెప్పేసి. అయితే అన్ని పాపాలు చదివిన తర్వాత యమధర్మరాజు వాళ్ళకి ఏం చెప్పారంటే, "సో మీరు ఇన్ని పాపాలు చేశారు, కానీ మీకు ఒక గొప్ప అదృష్టం దక్కింది. ఏంటి అంటే మీరు చేసినటువంటి పాపాలకి అనుభవించాల్సినటువంటి ఫలితాన్ని మీకు తప్పింది. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన ఉత్తమ లోకానికి వెళ్ళి హాయిగా బ్రతకండి" అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. అదేంటి, మేము అంత ఘోరమైన పాపాలు, మేము నరకంలో ఆల్మోస్ట్ అన్ని శిక్షలు అనుభవిస్తామని మేము అనుకున్నాం. కానీ మాకు ఏ శిక్ష అనుభవించకుండా మేము ఎలాగా ఉత్తమ లోకానికి వెళ్ళే అవకాశం మాకు దక్కింది. దయచేసి యమధర్మరాజు మాకు చెప్పండి అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు యమధర్మరాజు చెప్తుంటాడనమాట. మీరు మరణ సమయంలో ఒక పుర్రెలో పడి చనిపోయారు. ఆ పుర్రె ఎవరిది అంటే, ఒక వటుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని పరమ భగవద్భక్తుడు. రోజు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ప్రతినిత్యం కూడా నియమంతో భగవద్గీతలోని 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని ఆయన పారాయణ చేస్తూ ఉండేవాడు. ఆ ఆ అధ్యాయం పారాయణ ఫలితం వల్ల అతని శరీరం మొత్తం మంత్రపూరితమైపోయిందనమాట. మంత్రపూరితమైపోయి ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు నదిలో కలిపిన తర్వాత అన్నీ నదిలో కలిసిపోయాయని, ఆయన పుర్రె అలాగే ఉండిపోయింది. ఆ పుర్రెలో మీరు పడి స్నానం చేయడం వల్ల మీ సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయాయని చెప్పి యమధర్మరాజు చెప్తాడనమాట. సో అంత గొప్ప మాహాత్మ్యం ఈ 5వ అధ్యాయానికి ఉంది. అంటే ఈ 5వ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేయడం వల్ల మానవుడు ఉత్తమలోక ప్రాప్తి పొందుతాడు. అలాగే ఈ భౌతిక శరీరం కూడా పునీతమైపోతుందనమాట. అంత మహిమ ఈ 5వ అధ్యాయానికి ఉంది. సో ఈ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడితో ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. నిన్న మనం 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకునేసరికి మనం చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నాము. ఏంటి అంటే, ఈ భగవద్గీత స్వామి ఎవరెవరికి చెప్పారు, ఏ పరంపరాగతంగా వచ్చింది, అలాగే హ్మ్. పరంపర ఎలా లుప్తమైపోయింది, మళ్ళీ అర్జునుడికి ఎలా చెప్పారు, భగవద్గీత జ్ఞానం యొక్క వయస్సు ఎన్ని సంవత్సరాలు, ఇత్యాది విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఆహ్, భగవంతుని లీలలు విన్నంత మాత్రం చేత మనుష్యుడికి సమస్త పాపాలు తొలగిపోయి, కర్మఫలాలన్నీ క్షయమైపోయి, అతనికి భగవత్ లోక ప్రాప్తి దొరుకుతుందని కూడా తెలుసుకున్నాము. అలాగే కర్మలని ఆచరించేటప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనా విధానంతోటి, ఏ విధమైనటువంటి భావనతోటి మనం కర్మలని ఆచరిస్తే ఆ కర్మలు వికర్మగా మారుతాయి. అదే కర్మలు అకర్మగా ఎలా మారుతాయో మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని అభ్యాసన చేయడానికి ఎంతమంది ఏ ఏ పద్ధతులని పాటిస్తూ ఉంటారో, అలాగే అన్నిట్లోకెల్లా ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది, మానవ జీవితం ఆనందమయం కావడానికి ఏ ఏం చెయ్యాలి అనే విషయాన్ని గూడా తెలుసుకున్నాము. చివరిగా గురువు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. ఆ! ఇత్యాది విషయాలు నిన్న 4 అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 5 అధ్యాయంలో ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు జ్ఞానం గురించి, కర్మ గురించి 2 విషయాలు చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వస్తుందన్నమాట. ఏమని అడుగుతానంటే అర్జునుడు, సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూసి నిశ్చితాం అంటారనమాట. అర్జునుడు ఏమంటారంటే, స్వామి నాకు ఇప్పటివరకు మీరు కర్మ గురించి, జ్ఞానం గురించి, అలాగే త్యాగపూరితమైనటువంటి విషయాల గురించి చెప్పారు కదా. అయితే స్వామి, కర్మ చేయడం గొప్పనా, సన్యాసాన్ని స్వీకరించడం గొప్పనా? సన్యాసి ఏం చేస్తాడు? మనకి ఏవైతే కర్మలని, మన కర్మయోగులకి, సామాన్యమైనటువంటి మనుషులకి ఏవైతే కర్మల్ని ఇచ్చారో వాటినన్నిటి ఆయన సన్యసించేస్తాడనమాట. సర్వసంగ పరిత్యాగి. ఆ సన్యాసి గొప్పనా? లేదంటే ఈ కర్మల్ని ఆచరించే కర్మయోగి గొప్పనా? ఏది గొప్ప అనే ప్రశ్నని అర్జునుడు అడుగుతాడనమాట. దానికి స్వామి జవాబిస్తూ ఆయన ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. ఓకే. సో ఈరోజు మన ఈ అధ్యాయానికి ఇచ్చుకున్నటువంటి సమీక్ష నామం ఏంటి అంటే స్టెప్, STEP. ఓకే. సో ఆ, సో ఈ అంశాలు ఎవరు చదువుతారు? ఎవరైతే ఇంతవరకు చదవలేరో వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. అరుణశ్రీ మాతాజీ, ఈ ఫస్ట్ 2 అంశాలు చదవండి మాతాజీ.
అరుణ శ్రీమాతాజీ ఉన్నారా? ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను, క్షమించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి మాతాజీ, అరుణశ్రీ మాతాజీ. ప్రభుజీ, స్టే ఇన్ ద వరల్డ్ 1 to 12 ఈ ప్రపంచంలో ఉండి 3 doors 5, 13, 16 ముగ్గురు కర్తలు ఈక్వల్ విజన్. చదవండి ప్రభుజీ చదవాలా? 5, 17, 26 సమాన దృష్టి, పీస్ ఫార్ములా, 5, 27, 29 శాంతి సూత్రం. సో మనం ఈ అధ్యాయంలో 5.1 to 12 ఈ ప్రపంచంలో ఉండి మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుంటాం. అలాగే ముగ్గురు కర్తలు, ఎవరు ఆ ముగ్గురు కర్తలు తెలుసుకుందాం. అందరినీ సమాన దృష్టితో ఎలా చూడాలి తెలుసుకుందాం. అలాగే మన జీవితానికి శాంతి సూత్రం ఏది ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే ఎవరైతే హ్యాండ్ రేస్ చేసి పెట్టారో చదివిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి, చదివిన వాళ్ళు అలాగే హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. అండ్ దయచేసి అలర్ట్ గా ఉండండి. నేను ఇంకా ముందు విషయాలకు వెళ్తున్న కొద్దీ మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను. మీరు పిలవగానే దయచేసి వెంటనే చదవడానికి ప్రయత్నం చేయండి, సమయాన్ని కాపాడుకోవచ్చు మనం. ఓకే, హరే కృష్ణ. సో మొట్టమొదట స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండి మనం ఏం చేయాలి తెలుసుకుందాం. ఓకే, సో అర్జునుడు ఏమని ప్రశ్న అడిగాడు? సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహిసి నిశ్చితాం అని అడిగారు అర్జునుడు. సో దీని అనువాదాన్ని ఖమ్మంపాటి రమేష్ ప్రభు చదవండి ప్రభు. రమేష్ ప్రభు. మణికంఠ మద్దల ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ శ్రేయోదాహకమో దయతో నాకు ఖచ్చితముగా తెలియజేయుము. సో నిన్న భగవంతుడు కర్మయోగం 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పాడు. అంటే ఎలాంటి మనుషులకు ఎలాంటి కర్మలు నిర్దేశించారు, అవి ఎందుకు చెయ్యాలి ఇత్యాది విషయాలు కర్మయోగంలో 3వ అధ్యాయంలో చెప్పారు. సో 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ కర్మలను ఏ విధంగా త్యాగపూరితంగా యజ్ఞార్పణంగా భగవంతునికి అర్పిస్తూ ఇలా చేయాలి అనే విషయాన్ని చెప్పారనమాట. అయితే కర్మయోగంని సక్రమంగా పాటిస్తూ ఉంటే క్రమక్రమంగా వ్యక్తి భక్తి యోగం వైపు ప్రయాణిస్తాడనమాట. సో ఈ రెండిట్లలో ఏది పాటించాలి నాకు చెప్పని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. దానికి స్వామి ఏం సమాధానం ఇస్తాడంటే, శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసహకారుభో తాయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సో భగవంతుడు ఏమంటున్నారంటే, వెంకట వీరేంద్ర ప్రభు అనువాదాన్ని చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు మొసగెను కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మను రెండును ముక్తికి శ్రేయోదాయకములే కాని ఆ రెండిట్లో కర్మ పరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. అది సో భగవంతుడు ఏమంటున్నా అంటే, కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మ రెండు కూడా శ్రేయోదాయకాలే, రెండు కూడా ముక్తిదాయకాలే. కానీ ఆ రెండిట్లో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుక్త కర్మము ఉత్తమమైనది. అయితే కర్మ పరిత్యాగము భక్తియుత కర్మ ఈ రెండిటికి అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక కర్మ చేస్తున్నాడు అనుకోండి, నాకు ఆ కర్మ యొక్క ఫలితాలు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఈ భౌతిక ప్రపంచంలో నుండి ముక్తిని పొందాలి అనే ఉద్దేశంతో కర్మ యొక్క ఫలితాన్ని మనము కోరుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలో కర్మబంధనాల్లో చిక్కుకుంటాం. కాబట్టి నేను కర్మ ఫలితాన్ని కోరుకోవట్లేదు, సో నేను కర్మబంధనాల్లో చిక్కుకోను, నేను ముక్తికి వెళ్ళిపోతాను అనే ఆలోచన విధం కర్మ పరిత్యాగం చేసే కర్మ సన్యాసుల యొక్క ఆలోచన విధానం. అయితే భక్తియుత కర్మ ఎలాంటిది అంటే, నేను కర్మను చేస్తాను, ఫలితాన్ని ఆచరించను, కానీ భగవంతునికి ఏ విధమైనటువంటి కర్మలు ఇష్టమో వాటిని నేను చేస్తాను. ఉదాహరణకి భగవంతుడికి
తన భక్తులని భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి విషయం ఏంటి అంటే తను చెప్పినటువంటి విషయాల్ని ఇతరులతో పంచుకోవడం అనేటువంటి విషయము చాలా చాలా ఇష్టం అన్నమాట భగవంతునికి. ఆయనే స్వయంగా చెప్తారు, నచ తస్మిన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృతమా భవితానచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువిః అని భగవంతుడు చెప్తారనమాట. దాని అర్థం ఏంటి అంటే, ఓ అర్జున, నాకు పూర్వం, ఇప్పుడు, భవిష్యత్తులో, ఓకే, ఈ ఇంతకు ముందు, ఇప్పుడు, భవిష్యత్తులో ఎల్లప్పుడూ కూడా ఎవరు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులంటే ఎవరైతే ఈ యొక్క నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇతరులకి పంచుకుంటారో, ఇతరులని వినడానికి ప్రోత్సహిస్తారో, ఇతరులకి చెప్తారో, ఎవరైతే నిత్యం అభ్యాసం చేస్తుంటారో వాళ్ళు నాకు చాలా చాలా ప్రీతిపాత్రులయ్యా అర్జున అని చెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట. అయితే భక్తుడు ఏ విధంగా ఉంటాడంటే, భగవంతుడు భక్తియుత కర్మ చేసే భక్తుడు ఏ విధంగా ఉంటాడంటే, భగవంతునికి ఏమేమి ఇష్టమో అవి తెలుసుకొని వాటిని ఆచరిస్తూ ఉంటాడనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే భౌతిక ప్రపంచంలో నుండి ముక్తి కలుగుతుంది, అలాగే భగవంతుని యొక్క సాంగత్యం కలుగుతుంది అనమాట. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు అలాగే భీముడు, ద్రోణాచార్యులు ముగ్గురు ఉన్నారు. సో భీముడు, ద్రోణాచార్యులు కూడా వాళ్ళు అధర్మం వైపు ఉన్నా కూడా వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భీష్మాచార్యుల వారు మన దుర్యోధనుడి యొక్క సేనాధిపతి ఆయన. సో ఒక సేనాధిపతిగా ఆయన నిర్వహించాల్సినటువంటి కర్మ ఏంటి? సేనలని సక్రమంగా యుద్ధంలో గెలుపు వైపు నడిపించాలి. రాజు ఏ ఉద్దేశం గురించి యుద్ధం చేస్తున్నాడో అది పక్కకు పెట్టి ఒక సేనాధిపతి యొక్క ధర్మం ఏంటి? యుద్ధంలో సేనల్ని సక్రమంగా యుద్ధాన్ని చేయడానికి వాళ్ళకి మార్గనిర్దేశకం చేయాలి. భీష్మాచార్యులు ఆ పని చేస్తున్నారా లేదా? హరే కృష్ణ. చేస్తున్నారు ప్రభుజీ. చేస్తున్నారు. భీష్మాచార్యులు చక్కగా ఆ పని చేస్తున్నారు. ఓకే, అయితే ఆయన అధర్మం వైపు ఉండొచ్చు, కానీ తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు అర్జునుడి వైపు వచ్చారనుకోండి, అర్జునుడు తన కర్తవ్యాన్ని హింసతో కూడుకున్నటువంటి పని నేను చెయ్యనని చెప్పినా కూడా భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను. సో భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాను. ఇప్పుడు భీష్ముడేమో కర్తవ్య నిర్వహణ గురించి చేస్తున్నాడు, అర్జునుడేమో భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాడు. ఓకే, సో దీంట్లో ఎవరు గొప్ప? ఇద్దరు గొప్పే. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు గొప్పే. ఎందుకంటే ఎవరు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఒక మెట్టు ఎక్కువ ఎక్కాడనమాట అర్జునుడు. ఏంటి? భగవంతుని ప్రీత్యర్థం ఆయన చేస్తున్నాడు అనమాట. ఓకే, సో ఆ భగవత్ ప్రీత్యర్థం ఎప్పుడైతే మనం కర్మలు చేస్తామో, భగవంతుని మీద భక్తితో ఎప్పుడైతే కర్మలు చేస్తామో, అప్పుడు భగవంతుని యొక్క సాంగత్యం ప్రతినిత్యం ఉంటుంది. అందుకే ఆ కృష్ణుడు ఎందుకు అర్జునుడికి రథసారథి అయ్యాడంటే, అర్జునుడు ఎప్పుడు కూడా తనకిష్టమైన పని చేయడు ఆయన. తాను మాతాజీ. ప్రభు ఇప్పుడు అర్జునుడు అడిగారు కాబట్టి కృష్ణుడు, భీష్ముడు అలా అడగలేదు కదా ప్రభు. మరి ఆయన కర్తవ్యం అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా, ఆయన చెప్పుంటే చేసేవారేమో కదా. ఓకే ఓకే, రైట్. ఓకే, సో మీరేమన్నారు? అర్జునుడు అడిగారు కాబట్టి కృష్ణుడు చెప్పాడు, భీష్ముడు అడగలేదు కాబట్టి కృష్ణుడు చెప్పలేదు. భీష్ముడు అడిగి ఉంటే భీష్ముడు కృష్ణుడు కూడా చెప్పుండేవాడు అని అంటున్నారు, అంతే కదా? హరే కృష్ణ. మాతాజీ అదేనా మీ ప్రశ్న? అవును ప్రభు, అదే. అది. సో భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, భగవంతుని ముందు తాను నిర్ణయం తీసుకోడు. స్వామి నేనేం చేయాలో చెప్పండి, స్వామి మీకు ఏది ఇష్టమో చెప్పండి, అది నేను చేస్తాను. తన ఇష్టాన్ని పక్కకు పెట్టేశాడు. భీష్మాచార్యుడు తనకి యాక్చువల్గా యుద్ధం చేయడం ఇష్టం లేదు ఆయనకి, కానీ తన సేనాధిపతిగా ఉన్నాడని చెప్పేసి నేను ఈ కర్తవ్యాన్ని చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని చేస్తున్నాడు. కానీ ఆయన కృష్ణుని అడిగాడా? కృష్ణ నేను చేయాలా వద్దా అని అడిగాడు ఆయన? అడగలేదు. మరి ఎందుకు అడగలేదు? కృష్ణుడితో ఆయనకి మంచి సంబంధం లేదా? ఖచ్చితంగా ఉంది. తాను ఏమనుకున్నాడంటే, నా బాధ్యత ఇది, నేను చేస్తాను అంతే. అర్జునుడు ఏమనుకున్నాడంటే, కృష్ణుడు చెప్పండి నాకు, ఆయన చెప్పండి నాకు, ఆయన చెప్తే నేను చేస్తా.
ఆయనే ఏది మంచిదో ఏది కాదో ఆయన చెప్పండి నాకు. సో భగవంతుణ్ణి ఆయన ఆశ్రయం తీసుకున్నాడు. భీష్ముడు తనకున్న జ్ఞానానుసారంగా ఆయన కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఇది చాలా చాలా సున్నితంగా, చాలా శ్రద్ధగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఓకే. సో చివరికి ఈ ఇద్దరు కూడా ముక్తి పొందారు. భీష్మాచార్యులు ముక్తి పొందారు, అర్జునుడు కూడా ముక్తి పొందారు. కానీ అర్జునుడు ప్రతినిత్యం కూడా భగవంతునితో సాంగత్యంలో ఉండి ముక్తి పొందారు. ఈ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఇంకా ముందు ముందు మనకి ముక్తి గురించిన విషయాలు కొన్ని మనం తెలుసుకోబోతున్నాం. అప్పుడు ఈ విషయం క్లారిఫై అవుతుంది మీకు. ఓకే. అప్పటి వరకు ఒకటే ఆలోచించుకోండి, భక్తియుత కర్మ అనేటువంటిది గొప్ప అని చెప్పేసి స్వామి చెప్తున్నారనమాట. ఓకే. తర్వాత ఓకే, సన్యాసానికి సరైన అవగాహన. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధీ వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. సో దీని అనువాదాన్ని కృష్ణవేణి ఆకుల మాతాజీ, మీరు అనువాదాన్ని చదవండి మాతాజీ. ప్రభుజీ, ఆ, హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. విముక్తి సాధించటానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కొందరు ఎలా ఉంటుందంటే సమాజంలో మనము చాలా గొప్ప తపస్సు అలాగే యోగ సాధన అవన్నీ చెయ్యాలి. చేసిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోతాము. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుని నామస్మరణ కానీ, భగవంతుని భజనలు కానీ, భగవంతుని ఈ పూజలు కానీ ఇవేం అవసరం లేదు. ఆ స్థాయి వేరు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవేం అవసరం లేదని చెప్పేసి డిక్లేర్ చేస్తారనమాట. సో భగవంతునికి పూజ, భజన, నామస్మరణ ఎందుకు చేస్తున్నామంటే ఆయనతోని ఇంకా సంబంధాన్ని మనము ప్రేమైక సంబంధాన్ని బలపరుచుకోవడానికి చేస్తున్నాం. కొందరు ఏం చేస్తారంటే జ్ఞానం వచ్చేసింది కాబట్టి మాకు ఇంకా అవన్నీ అవసరం లేదు అని ఒక ఉద్దేశానికి వచ్చేస్తారనమాట. సో అది అసంపూర్ణమైనటువంటి వైరాగ్యం అని చెప్పబడుతున్నమాట. అది ఎలా అసంపూర్ణమైనటువంటి వైరాగ్యం అంటే మనకి సమాజంలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. మీరు చూడండి, ఒక గొప్ప సన్యాసి, ఒక గొప్ప స్వామీజీ, బాబాజీ ఉంటారు. చాలా కాలం ఎంతో ఫేమస్ అయిపోయి ఉంటారు ఆయన. ఒకానొక చాలా కాలం తర్వాత ఆయన చేసినటువంటి ఒక స్కామ్ బయటపడుతుంది. మనకి భారతదేశంలో ఈ మధ్య ఒక గొప్ప పెద్ద స్వామీజీ ఉన్నారనమాట. ఆయనకి దాదాపు భారతదేశం మొత్తం మీద 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాయి ఆ స్వామీజీకి. ఆయన ఒక మైనర్ బాలికతోటి అసభ్యకరంగా ప్రవర్తించి మైనర్ బాలికని అనుభవించడానికి ప్రయత్నం చేయడం వల్ల అతనికి కోర్టు ద్వారా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. మరి స్వామీజీ ఆయనే ఎప్పుడైతే మన భక్తి మొదలు పెట్టారో ఆయనకున్నటువంటి జ్ఞానం, భక్తిని చూసి అందరూ ఫాలో అయ్యారు కదా. మరి క్రమంగా ఆయన ఎందుకు అలాగా ఇంద్రియ లోలుడైపోయి నేరాన్ని చేయడం జరిగింది? ఎందుకు అంటే ఈ మన భౌతిక ప్రపంచం మొత్తం మాయాపూరితమైనటువంటి ప్రపంచం అన్నమాట. సో ఆ మాయ ఎవరైతే భక్తులు భగవన్నామస్మరణ చేద్దాం, భక్తి చేద్దాం అని చెప్పేసి ప్రయత్నాన్ని మొదలు పెడుతుంటారో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయ వాళ్ళని లాగేస్తుందన్నమాట. వివిధమైనటువంటి భౌతిక విషయాల్ని చూపించి ప్రలోభ పెట్టి వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుండి కింద పడిపోవడానికి ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కలియుగానికి ఉన్నటువంటి అదొక గొప్ప డిసడ్వాంటేజ్ అన్నమాట. అయితే ఎప్పుడైతే వీళ్ళు కొందరు భక్తి మొదలుపెట్టి చక్కగా ఇంకా మంచి పాపులర్ అయిపోయి ఫేమస్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే భగవన్నామస్మరణ, భగవత్ కథాశ్రవణము, భగవద్ భక్తులతో సాంగత్యము, ఇవన్నీ విషయాలన్నిటినీ వాళ్ళు తగ్గించేస్తారనమాట. ఎందుకంటే ఇంకా చాలా ఫేమస్ అయిపోయాం మేము, ఇంకా నేను ఆ పూజలు, జపాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే వాటిని విస్మయం చేసి పక్కకు పెట్టేస్తారో అప్పుడు వాళ్ళు అశక్తులైపోతారనమాట. వాళ్ళ ఇంద్రియాన్ని నిగ్రహించుకునే శక్తి కోల్పోతారు. ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలంటే స్వామి ఏం చెప్తారు మనకి 2వ అధ్యాయంలో చెప్పారు.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహ్యేసేంద్రియాన్ని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో అర్జున రెండో అధ్యాయంలో ఏం చెప్తారంటే, అర్జున ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అంత సులభమైనటువంటి పని కాదు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరా. ఎవరైతే నన్ను నేనే పరమగా నన్నే ఆశ్రయించి నా భక్తి పెంపొందించుకుంటారో వాళ్ళకి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం సులభము అని చెప్పి భగవంతుడు రెండో అధ్యాయంలో చెప్తారనమాట. సో ఎప్పుడైతే జ్ఞానులమని చెప్పేసి భగవత్ కథా శ్రవణము, భగవంతుని యొక్క నామస్మరణము తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ వశంలో నుండి పక్కకు వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల వాళ్ళు వివిధమైనటువంటి ప్రలోభాలకు లోనైపోయి జీవితాల్ని నాశనం చేసుకుంటారనమాట. సో అలాగా అందు గురించని భక్తియుత కర్మ ముఖ్యమైంది అని చెప్పి భగవంతుడు మనకి చెప్తున్నారు. ఓకే, సో తర్వాత చిన్న విశ్లేషణ చేసుకుందాం మళ్ళీ. అయం కర్మ లేదా వైరాగ్యమా? ఓకే, సో భక్తియుత కర్మ, అసంపూర్ణ వైరాగ్యం. సో ఈ రెండు విషయాలు గురించి మనం తెలుసుకుందాం. సో ఎవరు అలర్ట్ గా ఉన్నారు? కవితాకే మాతాజీ, భక్తియుత కర్మ గురించిన 2 పాయింట్స్ చదవండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తియుక్త కర్మ శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. తర్వాత శ్రీదేవి మాతాజీ, అసంపూర్ణ వైరాగ్యానికి సంబంధించిన 2 పాయింట్స్ చదవండి. హరే కృష్ణ, శ్రీదేవి మాతాజీ ఉన్నారా? మర్చిపోయాను. ఆత్మ కర్మశీలి కొనసాగించుటకు కష్టతరం, హృదయాన్ని శుద్ధి చేయదు. అది సో అసంపూర్ణ వైరాగ్యం అంటే ఏంటి అంటే, మేము జ్ఞానులం అనుకొని ఇంకా భగవద్ భక్తి, భగవన్ నామస్మరణ, భగవత్ కథాశ్రవణం ఎవరైతే తగ్గిస్తారో అది అసంపూర్ణమైనటువంటి వైరాగ్యం. భక్తియుత కర్మ ఏంటి అంటే, వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళినా, ఎంత గొప్ప పాపులారిటీ పుంజుకున్నా కూడా సమాజంలో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తూనే ఉంటారు, భగవంతుని యొక్క కథాశ్రవణం జరుగుతూనే ఉంటుందన్నమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే హృదయం కొంచెం కొంచెం ఇంకా 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 శుద్ధతని పొందుతుందన్నమాట. అయితే దీనికి సరైనటువంటి ఉదాహరణ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఒకసారి ఏం జరుగుతుందంటే, వ్యాస భగవానుడి యొక్క కుమారుడు శుకదేవ గోస్వామి, శుకబ్రహ్మ అని అంటారు ఆయన్ని. ఆయన శుకబ్రహ్మ ఎంత వైరాగి అంటే, ఆయన ఇంకా ఒంటి మీద బట్ట కూడా ఉండదన్నమాట. ఆయన పరీక్షిత్ మహారాజ్, ఎవరైతే మన అభిమన్యుడి యొక్క కుమారుడు అయినటువంటి పరీక్షిత్ మహారాజుకి ఆయన 7 రోజుల్లో చనిపోతాడని తెలుసుకున్న తర్వాత, 7 రోజుల్లో నేను చనిపోతాను, సో 7 రోజుల్లో చనిపోయే ముందు ఏ విషయాన్ని తెలుసుకుంటే నేను మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా ఉండే గొప్ప స్థితికి వెళ్తానో తెలుసుకోవాలి అని చెప్పి ఆయన శుకబ్రహ్మని ఆశ్రయించి, శుకదేవ గోస్వామిని ఆశ్రయించి భాగవత శ్రవణం చేస్తారనమాట. సో ఈ శుకదేవ గోస్వామికి భాగవతాన్ని వ్యాస భగవాను బోధిస్తారనమాట. ఓసారి ఏం జరుగుతుందంటే, శుకదేవ గోస్వామి ఇంకా తాను నేను ఇంకా ఈ సంసారంలో ఉండనని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటారనమాట. నాకు ఇంకా భగవత్ భక్తియే ముఖ్యం అని చెప్పేసి ఆయన ఎవరితోటి కూడా సాంగత్యం పెట్టుకోరు. ఎంత ఆయన ఒక భౌతిక ప్రపంచంలో ఎవరితోటన్నా సాంగత్యం పెట్టుకోవాలంటే కేవలం ఆవు నుండి పాలు పితికితే, ఆవు పొదుగు నుండి పాలను పితికితే ఆ పొదుగు నుండి పాలు మళ్ళీ గిన్నెలో పడే ఆ సమయం ఉంటుంది కదా, చాలా సెకండ్స్ లో ఆవు పొదుగు నుండి మళ్ళీ పాలు గిన్నెలోకి పడిపోతాయి. అంత సమయం మాత్రమే ఆయన ఆ వ్యక్తులతో సాంగత్యంలో ఉంటారన్నమాట. అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళతో మళ్ళీ అటాచ్మెంట్ పెరిగిపోతుందని ఆయన ఎక్కడ ఒక చోట ఉండరనమాట. సో అలాంటి గొప్ప వైరాగ్య అయినటువంటి శుకదేవ బ్రహ్మ ఒక రోజు ఆయన వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక నదీ తీరంలో మన చాలా మంది అప్సరసలు దిగంబరులై జలక్రీడలు ఆడుతూ ఉంటారనమాట. ఆడుతూ ఉంటే ఆయన శుకదేవ గోస్వామి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు దిగంబరులుగానే లేచి ఆయనకి నమస్కారం, ప్రణామం చేస్తారనమాట. తర్వాత ఆయన వెనకాల వ్యాస భగవానుడు వస్తుంటాడనమాట. వ్యాస భగవానుడు పుత్ర ఆగు అని చెప్పేసి ఆయన అరుస్తూ వస్తుంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే, వ్యాస భగవానుడు వచ్చారు, బట్టలు వేసుకుని నమస్కారం చేయండి అని చెప్పి
అప్పుడు అందరూ బట్టలేసుకొని వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తారన్నమాట. ఆయన ఆశ్చర్యపోతాడు. అదేంటి వయస్సులో ఉన్న నా కొడుకు పరిగెత్తుతూ ఉంటే, నా కొడుకు దిగంబరులై నమస్కరించారు. ముసలివాడినైన నాకు మీరు బట్టలేసుకొని నమస్కరిస్తున్నారు. అంటే నా కొడుకు కంటే నాకు కామ వికారాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఏంటి మీ యొక్క ఉద్దేశ్యం అని చెప్పేసి ఆయన అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా వ్యాస మహర్షి, మీ కొడుకు ఆయనకి తేడా లేదయ్యా. ఏ జీవి పట్ల కూడా ఆయనకి తారతమ్యాలు లేవు. అందరినీ ఒకే విధంగా చూస్తారు. అందరిలో ఆ భగవంతునే, కృష్ణ పరమాత్మనే దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి మీరు, మేము, జంతుజాలం, పశుపక్షాదులని తేడా ఏం లేదు. కాబట్టి మేము ఎలా నమస్కరించినా ఆయన ఏ వికారాన్ని చెందరు. కానీ మీకు కొన్ని తేడాలున్నాయి. మీరు జ్ఞానంతో ఉన్నారు. మీకు కొన్ని తేడాలున్నాయి. కాబట్టి మీకు మేము బట్టలేసుకొని మీకు నమస్కరించామని చెప్పి చెప్తారనమాట. సో, శుకదేవ గోస్వామి ఆయన 7 రోజులు నిర్విరామంగా భాగవత కథని పరీక్షిత్ మహారాజుకి చెప్పారనమాట. అంటే భగవంతుని మీద ఆయనకు ఉన్నటువంటి భక్తి ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. అది భక్తియుత సేవ చేసేటటువంటి వ్యక్తికి కలిగేటటువంటి గొప్ప వైరాగ్యం, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం. ఇంకా ఏ జీవి యందు కూడా ఆయన తేడా చూడడనమాట. ఓకే. అది మనకి ఈ భక్తియుత వైరాగి యొక్క జీవన విధానం అనమాట. తర్వాత భక్తియుత కర్మలో మిగతా 3 పాయింట్లు ఎవరు చదువుతారంటే, ఎవరు అలర్ట్ గా ఉన్నారు? గౌతమి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సంతోషకరమైన ప్రక్రియ, ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి, సంపూర్ణ వైరాగ్యం, త్వరగా పొందాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. తర్వాత అసంపూర్ణ వైరాగ్యాన్ని ఎం శ్రీనివాస్ అండ్ మంజురాణి ప్రభుజార్ మాతాజీ. అసంపూర్ణ వైరాగ్యం యొక్క 3 పాయింట్లు చదవండి. హరే కృష్ణ ప్రభు. పోరాటం, ఇంద్రియాలు నిరాకరించబడతాయి. అసంపూర్ణ వైరాగ్యం చాలా జన్మలు పడుతుంది. రైట్. సో ఇది వెల్కమ్ ప్రభు. సో భక్తియుత కర్మ చేస్తే చాలా తొందరగా భగవంతుని పొందగలము. కానీ అసంపూర్ణటువంటి వైరాగ్యంతో ఉంటే మనకి భగవంతుని చేరుకోవడం చాలా చాలా కష్టం అన్నమాట. సో తర్వాత స్వామి ఏం చెప్తున్నారంటే, అయితే భగవంతుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ఈ అధ్యాయాన్ని చెప్తూ స్వామి సన్యాసస్య మహాబాహో ఏమని చెప్తారంటే, ఓ అర్జున, ఒకవేళ సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తి కన్నా కూడా కొన్నిసార్లు సన్యాసం స్వీకరించకుండా భక్తియుత సేవ చేసే వాళ్ళు చాలా చాలా తొందరగా సన్యాసం స్వీకరించిన వాళ్ళకంటే కూడా ఇంకా తొందరగా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు, భక్తిని పొందుతారని చెప్పి స్వామి చెప్తారనమాట. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి. కర్మే ఆధారితం అవుతుంది. ఓకే. ఇది వెంకట సుబ్బమ్మ మాతాజీ. ఫస్ట్ 2 పాయింట్స్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. వెంకట సుబ్బమ్మ మాతాజీ ఉన్నారా? ప్రభుజీ. మాతాజీ. ప్రభుజీ. కర్మే ఆరాధితం అవుతుంది. మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం, వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. సో భక్తియుత కర్మ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనస్సు మరియు ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే వ్యామోహం లేకుండా, ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. ఏం చేసినా కూడా దాని మీద ఒక వ్యామోహం, కోరిక అనేటువంటిది ఉండదు. ఓకే. తర్వాత అరుంధతి ఆచన్ మాతాజీ, చివరి 2 అంశాలు చదవండి మాతాజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. కర్మే ఆరాధితం అవుతుంది. చివరి 2. పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనస్సు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరించడం.
అవి కర్మలు కృష్ణుని ప్రసన్నత కొరకు చేయాలి. సో పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనసు, శరీరం మరియు ఇంద్రియాలతో వివరించడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే ఈ గొప్ప భక్తియుత కర్మలో నిమగ్నమై ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మన భగవంతుడు చాలా అద్భుతంగా చెప్తారనమాట స్వామి. ఏమని చెప్తారంటే, ఒక నిమిషం, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అష్టన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసృజన్ గ్రన్నన్ ఉన్మిషన్ నిమిషపి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. వాళ్ళు చూసినా, పడుకున్నా, లేచినా, విసర్జించినా, ఆలోచించినా, ఏ చేసినా కూడా కేవలం అవి మన ఇంద్రియాలు మాత్రమే చేస్తున్నాయి, నేను వాటికి అతీతుణ్ణి అనే ఒక భావనతోని మాత్రమే చేస్తారు. సో బ్రహ్మణ్యాధ్యాయ కర్మని సంగత్యక్వా కరోతి లిప్యతేన స పాపేన పద్మపత్రామి వాంబస. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక తామరాకు మీద నీటి బొట్టేసారనుకోండి, అది పాదరసంలా అటు ఇటు కదులుతుంది తప్ప తామరాకు ఎప్పుడు అది అంటుకోదు నీరు, తామరాకు తడి అవ్వదు, కేవలం ఆ తామరాకు మీద అటు ఇటు కదులాడుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే భక్తియుత కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ వివిధ కర్మల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కానీ తామరాకుకి ఎలాగైతే నీటి యొక్క పదును అంటదో వాళ్ళకు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కర్మజనితమైనటువంటి ఫలితాలు అంటవు అన్నమాట. సో చక్కటి ఉదాహరణ మనకి శిలప్రభుపాదుల వారు కేవలం భగవన్నామ స్మరణని ప్రాచుర్యం చేస్తూ మనకి అద్భుతమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, పాశ్చాత్యులు వివిధమైనటువంటి మాదక ద్రవ్యాలకి బానిసలైపోయి తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితిలో నుండి వాళ్ళకి భగవన్నామ స్మరణ అనే ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చి వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ వాళ్ళు ఏవైతే భోగాలకి వ్యసనాలకు లోనయ్యారో ఆ వ్యసనాలన్నిటినీ భగవన్నామ స్మరణతోని ఆయన ఛేదించి పడేశారనమాట. సో అలాగా చాలా గొప్ప విప్లవం తీసుకొచ్చారు స్వామి. సో నేను ఇందాక చెప్పాను కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా. సో విజయలక్ష్మి మాతాజీ ఈ 3 అంశాలు చదవండి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. అందుబాటులో లేదు. నేను చదవనా ప్రభుజీ? తర్వాత ఒక్క నిమిషం మాతాజీ, తర్వాత క్రమంలో వెంకటేశం ప్రభు ఉన్నారు. వెంకటేశం ప్రభు చదవండి. అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు అవుతారు. పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కారు, శాంతిని పొందుతారు, ఫలితం గురించి ఆందోళన ఉండదు. అదే అన్నమాట. సో భక్తితో సేవ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇవి జరుగుతాయి అన్నమాట. అయితే మనకి చరిత్రలో ఒక గొప్ప ఆల్వారు ఉన్నారనమాట. ఆయన పేరు విష్ణు చిత్త. ఇప్పుడుందా? ఈయనే హరే కృష్ణ. సో ఈయన ఎంత గొప్ప భక్తుడు అంటే భగవంతుడికి. అయితే మనం అనుకోవచ్చు, మరి నిరంతరం భక్తియుత సేవ చేస్తే మనల్ని ఎవరు పోషిస్తారని చెప్పేసి. అయితే ఈ విష్ణు చిత్త ఏం చేసేవారంటే, ఆయన కేవలం ప్రతిరోజు కూడా భగవంతునికి మన ఏకాంత సేవ చేస్తూ భగవంతుడికి తులసి మాలలు అల్లడం, భగవంతునికి పూలమాలలు అల్లడం, భగవంతునికి నైవేద్యాలు పెట్టడం, భగవంతుని యొక్క అర్చకామూర్తికి కైంకర్యాలు అవన్నీ చేస్తూ ఉండడం, ఇది మాత్రమే ఆయన జీవితం. అందరు ఇతను చూసి ఒక పిచ్చివాళ్ళలాగా భావించేవారనమాట. ఈయనకి భార్య పిల్లలు ఎవరు లేదు, సంసారం మీద దృష్టి లేదు, సంపాదన మీద దృష్టి లేదు, ఎప్పుడు భగవంతుడు పిచ్చోళ్ళలాగా భగవంతుడి సేవ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అందరూ ఇతన్ని హేళన చేస్తుండారనమాట. కానీ ఈయన అవన్నీ పట్టించుకోకపోయేవాడు అనమాట. అయితే కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే, ఆ విష్ణు చిత్తుల వారు ఏ రాజ్యంలో అయితే ఉన్నారో ఆ రాజ్యానికి చెందినటువంటి రాజుకి ఒకరోజు ఆయన ఎంత రాజభోగాలు అనుభవించినా ఆయనకి ఇంకేదో అసంతృప్తి కలుగుతుందన్నమాట. ఆ అసంతృప్తి ఏంటో ఆయనకు తెలియదు. ఆయన ఒకసారి మారువేషంలో రాజపర్యటన చేస్తుంటే ఒక గుడి దగ్గర ఒక 2 సాధువులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మనుషులంతా కూడా తెల్లవారుతుంది, సాయంకాలం అవుతుంది,
ఉమ్, ఈ ఈ తెల్లవారుతుంది, సాయంకాలం అవుతుంది, జీవితంలో పడుకుంటున్నారు, లేస్తున్నారు, కానీ జీవితం యొక్క పరమార్థమే మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ ఈ యొక్క తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఏదైనా కూడా తాత్కాలికమే అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఆ తాత్కాలికమైనటువంటి విషయాల గురించే పోరాడుతూ వెంపర్లాడుతూ జీవితాల్ని వృధా చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అయితే ఆ ఇద్దరు సాధువులు ఒక సాధువు అంటారనమాట, మరి మనుషులు దేని గురించి వాళ్ళ జీవితాన్ని ఉపయోగించుకోవాలి అంటే, ఒక సాధువు ఏం చెప్తారంటే, భగవంతుని ఈ ముక్తి గురించి వాళ్ళు మన ముక్తి గురించి వాళ్ళు జీవితంలో ముక్తి గురించి ఆలోచించాలి. ఈ భౌతిక ప్రపంచంలో నుండి ముక్తి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే రాజుకి ఆ విషయం ఏదో చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అనమాట. ఓహో! ఈ జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే ఈ భౌతిక జీవితం కంటే అతీతమైనటువంటి ఇంకో జీవితాన్ని అనుభవించాలి అని చెప్పి ఆయన అప్పుడు తెలుసుకుంటారు. కానీ అది ఎలా ఉపాసన చేయాలనేది అతనికి తెలియదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆయన రాజ్యంలో పండితులని అందరినీ పిలిపిస్తారన్నమాట. బ్రాహ్మణుల్ని అందరినీ పిలిపిస్తారు. పిలిపించి, నేను ముక్తి పొందాలనుకుంటున్నా, ఏం చేయాలో చెప్పండి, ఏది సరైన మార్గం నాకు చెప్పండి అని చెప్పి అడుగుతారు. అడగానే ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గం చెప్తారనమాట. అందరూ నిన్న మనం చాలా మార్గాలు చూసాం. సో అందరూ ఏదో చెప్తుంటారు. ఈయనకి మాత్రం అది అది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు నేను అది చేయాలంటే రాజ్యం నుండి మొత్తం రాజ్య పరిపాలన వదిలేసుకొని అన్ని వదిలేసుకొని రావాలి. మరి రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? సో నచ్చలేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా రాజుకి ఎందుకో అవి నచ్చవన్నమాట. అయితే ఈ విష్ణు చిత్త ఉన్నారు కదా, ఈయన కలలోకి సాక్షాత్ శ్రీకృష్ణుడు కలలోకి వస్తారనమాట. కలలోకి వచ్చి, విష్ణు చిత్త నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీవు రాజు ముక్తి పొందడానికి ఏ విషయాన్ని అవలంబిస్తే, ఎలా సాధన చేస్తే ముక్తి పొందుతాడో చెప్పిరా అంటాడనమాట. అప్పుడు విష్ణు చిత్త అంటాడు, స్వామి ఎందుకు స్వామి నాకు అవన్నీ, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాదించి సమయం అంతా వృధా, మీ కైంకర్యాలకి నేను దూరం అయిపోయిన స్వామి అంటే, లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే అయితే రాజు ఎవరైతే తనకి ముక్తి మార్గాన్ని బోధిస్తారో, అతి సులభమైనటువంటి ముక్తి మార్గాన్ని బోధిస్తారో వాళ్ళకి 1,00,000 బంగారం నాణాలు ఇస్తా అని చెప్పేసి ఆయన ప్రకటిస్తాడనమాట. సో విష్ణు చిత్త వెళ్తారు. వెళ్ళి భగవన్నామ స్మరణ చేయడం ద్వారా అతి సులభంగా మనం ఉన్న స్థితిలో నుండే ముక్తి వైపు ప్రయాణించొచ్చు అని శాస్త్ర ప్రామాణికంగా భగవద్గీతలోని ఉదాహరణలను చూపిస్తూ ఆయన బోధిస్తాడనమాట. బోధించగానే ఆ రాజుకి చాలా సంతోషం కలుగుతుందనమాట. ఓహో! నేను ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలోనే నా ఆలోచన విధానాన్ని మార్చుకొని దానికి భగవన్నామ స్మరణ జోడిస్తే అప్పుడు నేను సులభంగా ముక్తి వైపు వెళ్ళిపోవచ్చా అని చెప్పి రాజుకు అర్థమయ్యి ఆయన చాలా సంతోషించి ఈ విష్ణు చిత్తుల వారిని తన గురువుగా స్వీకరించి 1,00,000 కాదు 10,00,000 బంగారం నాణాలు ఆయనకు బహుకరించి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని గజస్వారీ చేపిస్తారనమాట. ఏనుగును ఎక్కించి ఊరేగింపు చేపిస్తారనమాట. సో ఆ విష్ణు చిత్తుల వారే ఎవరంటే ఆయన మనము ధనుర్మాసంలో గోదాదేవి ఆండాల్ మాత ఉన్నారు కదా, తిరుప్పావై మనకి ఎవరైతే తిరుప్పావై ఇచ్చారో ఆ గోదాదేవి యొక్క తండ్రి గారు అనమాట ఆయన. సో అలాగా అంటే ఒక వ్యక్తి భక్తియుత సేవ చేయడం వల్ల అతని యొక్క ఉన్నతి పురోగతి భగవంతుడే చూసుకుంటాడు. భగవంతుడే ఆ వ్యక్తి ఎలా జీవించాలి, ఆ వ్యక్తికి ఏమేం కావాలో ఆయనే చూసుకుంటారనమాట. ముందు ముందు అధ్యాయాల్లో ఆయన భగవంతుడు ఆ విషయాన్ని చక్కగా వివరించి చెప్తారు ఆ విషయాన్ని. ఓకే, సో తర్వాతి అంశము 3 డూయర్స్, ముగ్గురు కర్తలు ఎవరు? ఓకే, ఆ విషయాన్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము చాలా మందికి ప్రశ్న ఉంటుంది, మంచి వాళ్ళకే చెడెందుకు జరుగుతుందని. ఆ ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకం అన్నమాట. స్వామి ఏం చెప్తున్నారంటే, నా దత్తేకస్య చిత్పాపం న చైవ సుకృతం విభు అజ్ఞానే వావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవా అని అంటున్నారు స్వామి. దీని అనువాదాన్ని ఎవరు అలర్ట్గా ఉన్నారు? అనురాధ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడే అజ్ఞానముచే మోహము నొందుచుందురు. అంతే. సో భగవంతుడు ఎవరిని
వైపు కూడా పక్షపాతం ఉండడు. కొందరికి కష్టాలు ఇవ్వాలి, కొందరు సుఖాలు ఇవ్వాలి. ఆయన ఏం రాసి పెట్టుకోడు. ఆయన ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. మనం ఏదైతే మన జ్ఞాన అజ్ఞానాల ద్వారా ఏమైతే చేస్తూ ఉంటామో వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తుంటాడు అంతే. ఆయనకి ఒకరంటే ఇష్టము, ఒకరంటే కష్టము అనేటువంటి విషయమే లేదు. ఆయన మంచివాడు కాబట్టి ఆయనకి చాలా చాలా సంపదలు ఇవ్వాలి. ఈడు చెడ్డవాడు కాబట్టి ఈయనకి సంపదలు ఇవ్వద్దు. ఈ చెడ్డవాడు కాబట్టి ఇతనికి సంపదలు ఇవ్వాలి, ఆయన మంచివాడు కాబట్టి ఆయనకి సంపదలు ఇవ్వద్దు అనే ద్వంద్వ వైఖరి ఆయనకు ఉండదు. ఎవరు ఏ కర్మలు చేస్తే దానికి ఫలితాన్ని ఇస్తారు. అయితే మరి అలాంటప్పుడు మరి భగవంతుని ఎందుకండి మరి పూజించడము? మన కర్మల్నే మనం నమ్ముకొని మరి కర్మలే చేయొచ్చు కదా, భగవంతుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, ఎవడైతే భగవంతుని నమ్ముకొని కర్మలను ఆచరిస్తూ ఉంటాడో వాడి కర్మఫలారీత్యా వాడు కష్టపడి దరిద్రుడుగా ఉండాల్సి వచ్చినా కూడా భగవంతుడు వాడి యొక్క యోగక్షేమాల్ని చూసుకుంటాడనమాట. ఎలాగైతే మనకి ద్వారకలో కుచేలుడు, మన సుధామ బ్రాహ్మణుడు, ఆయన పరమ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా తనకు తెలిసి ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయలేదు. ఆయన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు ఆ సుధాముడు అడగక ముందే, అయితే సుధాముడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు సుధాముడి యొక్క భార్య, మీ స్నేహితుడు కృష్ణుడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సంపదలు అడగకూడదు అని చెప్పి ఆవిడ ఆ సుధాముని ప్రోత్సహిస్తుందన్నమాట. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు కానీ అడగాలని అనిపించదన్నమాట. ఎందుకు ఇప్పుడు నేనేదో సంపదల గురించి ఈయన దగ్గరికి వచ్చినా అని అనిపించుకోవడము అని చెప్పేసి ఆయన భగవంతుని సంపదలు అడగాలన్న విషయమే మర్చిపోతాడు. కానీ భగవంతుడు మాత్రం సుధాముడికి తెలియకుండానే సమస్త ఐశ్వర్యాలు ప్రసాదించేస్తాడనమాట. సుధాముడు మళ్ళీ కృష్ణుడిని కలుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి తన ఇంటి రూపురేఖలు మొత్తం మారిపోతాయి. తన ఇంటికి వెళ్ళేసరికి చాలా మంది మన స్త్రీలు ఇంటి ముందట ఆయనకి స్వాగతం పలుకుతూ, ఆయన ఇంట్లో నుండి ఒక అద్భుతమైన ఒక అందమైన స్త్రీ చాలా అలంకరించుకొని ఆవిడ సుధాముడిని సుధారంగా లోపలికి తీసుకెళ్తుంది అనమాట. ఆయన భయపడుతుంటారు, ఎవరమ్మా మీరు దయచేసి మా భార్య చూస్తే బాగోదు, మీరు ఎవరో నాకు తెలియదు. తన భార్యను కూడా ఆయన పరాయి స్త్రీగా భావిస్తాడు అనమాట. ఎందుకంటే తన భార్యను ఎప్పుడు కూడా ఆయన అన్ని నగలు ధరించి చూడలేదు ఆయన. సో తన భార్యనే తాను గుర్తుపట్టలేనంత రీతిగా భగవంతుడు వాళ్ళకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనమాట. తర్వాత తన భార్య చెప్తుంది, అయ్యా మీరు ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళారో మన జాతకమే మారిపోయింది స్వామి, మనకి సమస్త ఐశ్వర్యాలని మీ స్నేహితుడు ప్రసాదించాడంటే అప్పుడు ఆయన, ఓహో నేను అడగకున్నా భగవంతుడు నాకు ఇవన్నీ ప్రసాదించాడా అని ఆయన గ్రహిస్తాడనమాట. సో అలాగా మంచివాడు తాత్కాలికంగా కష్టపడి శాశ్వతంగా సుఖపడతాడు, చెడ్డవాడు తాత్కాలికంగా సుఖపడి శాశ్వతంగా కష్టపడతాడనమాట. అదే మంచి వాళ్ళకి స్వామి పరిశీలించి శాశ్వతంగా సంపదలు ఇస్తాడు. చెడ్డవాళ్ళకి సంపదలు ఇస్తూ ఒకేసారి మొత్తం లాగేస్తాడు. మీరు చూస్తుంటారు సమాజంలో చాలా మంది ఎంతో ధనవంతులు రాత్రికి రాత్రే మన రోడ్ల మీద అడుక్కునే వాళ్ళలాగా తయారైపోతారు. మొన్న నేను ఒక గొప్ప ధనవంతుడి గురించి చదివానమాట. ఈయన మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక గొప్ప కుబేరుడు. ఆయనకి దాదాపు 46,000 కోట్ల విలువైనటువంటి వ్యాపారం ఉండేదన్నమాట. కానీ ఆ వ్యాపారంలో ఆయన కొన్ని లెక్కల్లో కొన్ని అవకతవకలు చేయడం వల్ల ప్రభుత్వం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాటిని గ్రహించి అన్ని ఆరా తీసేసరికి ఆయన కంపెనీ యొక్క విలువ ఎంత అయిందంటే 76 రూపాయలు అయింది. తన సమస్త సంపదలని కేవలం ఒక రోజులో పోగొట్టుకున్నాడు ఆయన. అంటే ఆలోచించండి, అంటే సంపదలు ఎంత తాత్కాలికము, కానీ భగవంతుని మీద ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటిది. మనం సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా భగవంతుని మీద ప్రేమ ఉంటే ఎక్కడున్నా సుఖంగానే ఉంటాం. అలాగే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా ఉదాహరణలు చెప్పలేకపోతున్నాను. తర్వాత సో క్రమం ఎలా ఉంటుంది, ఓకే, మన జీవితంలో
మనకి ఏది ఎలా ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఉంది. ఎవరు చదువుతారు అలర్ట్ గా? రత్నకుమారి మాతాజీ. ఆత్మ ఆ, కోరికలు ఉమ్, స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. ఉమ్, 2 పరమాత్మ ఆంక్షలు కర్మఫలం ఆధారంగా మంజూరు చేయబడతాయి. ఉమ్. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కాముని విజయలక్ష్మి మాతాజీ 3వ పాయింట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక ప్రకృతి చేపడుతోంది కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక క్రమం ఎలా ఉంటుంది? ఆత్మ ఏం చేస్తుందంటే జీవాత్మ కోరికలను కోరుతుంది. అంటే జీవాత్మకి ఎప్పుడు కూడా భౌతిక క్షమించండి, జీవాత్మ నియంత్రితమైనటువంటి వాతావరణంలో ఉన్నా కూడా మనకందరికీ కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. ఎలాగైతే మనకి భారత రాజ్యాంగము ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు అనే స్వేచ్ఛ పౌరులకు ఎలాగైతే ఇచ్చారో, భగవంతుడు కూడా జీవాత్మలకి ఒక స్వేచ్ఛ ఇచ్చారనమాట. నువ్వు ఏవైనా కోరుకోవచ్చు, తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు, ఏవైనా కోరుకోవచ్చు. కానీ పరమాత్మ ఆంక్షలు కర్మఫలం ఆధారంగా మంజూరు చేయబడతాయి. అయితే పరమాత్మ వాటిని నియంత్రిస్తాడనమాట. మనం కోరుకున్న కోరికకి సంబంధించినటువంటి ఒక ఉదాహరణకి నేను ఒక కంపెనీ CEO అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అది నా కోరిక, నాకు అర్హత అలాగే హక్కు ఉంది. నేను ఒక కంపెనీకి CEO కావాలని చెప్పేసి కోరుకునే హక్కు నాకు ఉంది. కానీ నేను కోరుకోగానే నాకు ఆ CEO అవకాశం ఇస్తారా? ఇవ్వరు. ఫస్ట్ నా క్వాలిఫికేషన్ చూస్తారు, నా ఎక్స్పీరియన్స్ చూస్తారు, అలాగే నేను నా యొక్క గుణగణాలు ఇవన్నీ చూసి నా యొక్క కాండక్ట్ అంటే ఇంతకు ముందు నాకేమన్నా నేను ఎక్కడైనా తప్పులు చేశానా లేదా, నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది, సత్ప్రవర్తన దుష్ప్రవర్తన, ఇవన్నీ చూసి పరిగణలో తీసుకొని అప్పుడు CEO అవకాశం నాకు ఇస్తారు. నేను అవన్నిటినీ కనుక అవన్నీ కూడా నేను మీట్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు నాకు అవకాశం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. భగవంతుడు కూడా అంతే. మనం ఏదైనా కోరుకునే హక్కు మనకుంది, కానీ మనకి వాటిని తీరే యొక్క కర్మఫలము పుణ్యఫలం మనకు ఉందా లేదా, దాని ఆధారంగా భగవంతుడు అవి మనకి ప్రాప్తించేటట్టు కృప చేస్తారనమాట. భౌతిక ప్రకృతి చూపెడుతోంది కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడము. ఈ భౌతిక ప్రకృతిలో మనం ఏ కోరిక కోరుకుంటున్నామో దానికి అనుగుణమైనటువంటి చర్యలని చేపట్టే విధంగా భౌతిక ప్రకృతి మనకి మార్గనిర్దేశకం చేస్తుందన్నమాట. ఓకే, సో చిన్న డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, సంబంధం ఎలా. రాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. ఈ డయాగ్రామ్ చదవండి ఒకసారి. జీవ కోరికలు ఈశ్వర కర్మఫలం ఆధారంగా చర్యలను చేపడుతుంది, ఇవ్వబడింది ప్రకృతి ఆదేశాలు. కింద చదవనా ప్రభుజీ? చదవండి. జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో జీవుడు ఏం చేస్తాడంటే కోరికలు కోరుతాడు, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మఫలం ఆధారంగా వీడిది కోరుతున్నాడు. సో వీడికి ఈ కోరిక తీర్చుకునే కర్మఫలం పుణ్యఫలం ఉంది. కాబట్టి ఓ ప్రకృతి, వాడికి కావాల్సింది నువ్వు వాడికి ఇచ్చేసేయి అని భగవంతుడు శాంక్షన్ చేస్తాడనమాట. ప్రకృతి మనకి అందవేస్తుంది. ఎలాగైతే ఓ కంపెనీలో మనం చక్కగా ఉద్యోగం చేసి నాకు ప్రమోషన్ కావాలని కోరుకోవచ్చు, మనకు హక్కు ఉంది. ప్రమోషన్ కావాలని మనము రిక్వెస్ట్ పెట్టుకుంటాము. మన పై ఆఫీసర్ ఏం చేస్తారంటే పరిశీలిస్తాడు, చక్కగా పని చేస్తున్నాడా లేదా, మంచి రిజల్ట్స్ తెస్తున్నాడా లేదా, టార్గెట్స్
అన్ని రీచ్ అవుతున్నాడు లేదా ఇవన్నీ మన పై ఆఫీసరు చూస్తాడు. చూసి వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈమెయిల్ పెట్టేస్తారనమాట. డియర్ హెచ్ఆర్ మేనేజర్, సో అండ్ సో పర్సన్ ఫలానా వ్యక్తి ప్రమోషన్ కి అర్హుడు కాబట్టి ఆయన డెసిగ్నేషన్ మీరు చేంజ్ చేసేయండి అని చెప్పేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి ఆయన ఈమెయిల్ పెట్టేస్తాడు. పెట్టగానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఇంక అప్పటి నుండి క్లర్క్ గా ఉన్న వ్యక్తి మేనేజర్ అయిపోతాడు అనమాట. సో అదే విధంగా జీవుడు కూడా కోరికలు కోరుతాడు. ఈశ్వరుడు ఆ కోరికల్ని పరిశీలిస్తాడు. అలాగే తన పుణ్యఫలాన్ని కూడా పరిశీలించి ఆ ఆధారంగా ప్రకృతికి ఆదేశాలు ఇస్తాడు. ప్రకృతి మనకి అది ప్రాప్తింత చేస్తుంది అనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంట అంటే శంకరాచార్యుల వారు తన 8వ ఏట తాను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు అనమాట. ఒక రోజు ఆయన గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు గురుకులంలో శిష్యులు ఎలా అంటే వాళ్ళు గురువు గారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు ఏం వండి పెట్టరు. వాళ్ళు 4 ఇళ్లలోకి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొని వస్తే అందరూ పంచుకొని తింటారనమాట. అంటే అప్పట్లో గురుకుల విద్యార్థులకి అంత గౌరవించేవారు అనమాట. ఇప్పుడంటే ఎవరైనా ఇంటి ముందుకు వెళ్తే ఏదో నిన్నటన్నమో మొన్నటన్నమో ఫ్రిడ్జ్లో ఉన్న తీసేస్తారు. కానీ అప్పట్లో గురుకులం విద్యార్థులు అంటే అయ్యో వీళ్ళని పోషించడం మన బాధ్యత అని అప్పుడే వండిన వేడి అన్నము కూరలు పెట్టేవారనమాట. అయితే శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షాటనకి వెళ్ళారనమాట. వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని భవతి భిక్షాందేహి అని అడుగుతారనమాట. ఆ స్త్రీ రాదు బయటికి. మళ్ళీ అడుగుతారు, బయటికి రాదు. మళ్ళీ అడుగుతారు, బయటికి రాదు. అమ్మా నేను భిక్షాటనకు వచ్చాను తల్లి అంటే వాళ్ళకు నియమం ఉంటుందన్నమాట. ఇన్ని ఇళ్లలోకి మాత్రమే ఇంకా మనకి అన్నం కావాలని చెప్పేసి ఒక 20 ఇళ్లలో మీదికి 20 ఇళ్లలోకి వెళ్ళి అడుక్కోవడం అట్లా ఉండదన్నమాట. 4-5 ఇళ్లలోకి మాత్రమే వెళ్ళి భిక్షాటన చేసి రావాలి అంతే. ఆ 4-5 ఇళ్లలో దొరికితే దొరికింది, లేకపోతే అంతే ఉపవాసం ఉండాల్సిందే. అలా ఉండేదన్నమాట. సో ఆయన ఇంకా ఆ చివరి ఇంటి అయినటువంటి ఆ ఇంటికి వెళ్తాడు. ఏం దొరకదు ఆయనకి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ బయటకు రాదు. ఆమె ఎందుకు బయటకు రాదు అంటే ఆవిడకి ఒంటి మీద సరైనటువంటి బట్టలు ఉండవు అనమాట, చిరిగిపోయి ఉంటాయి. ఒక బ్రహ్మచారి ముందుకు నేను చిరిగిన బట్టలతో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఆవిడ లోపల నుండి చెప్తుందనమాట, నాయనా క్షమించయ్యా, నీ ముందుకు రావడానికి నాకు సరైనటువంటి బట్టలు లేవు స్వామి, నేను చిరిగిపోయిన బట్టలతో ఉన్నాను, నా అవయవాలు బయటకు కనిపిస్తున్నాయి, బ్రహ్మచారి నువ్వు, నీ ముందుకు రావడానికి నేను సిగ్గుపడుతున్నానంటే శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే తన పై వస్త్రం ఉంటుంది కదా, 2 వస్త్రాల్లో ఒకటేమో పంచ కట్టుకుంటారు, మీద ఉత్తరీయం వేసుకుంటారు. ఆ ఉత్తరీయం తీసి తనకి లోపలికి విసిరేస్తాడనమాట. అది కట్టుకుని ఆవిడ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆయన శంకరాచార్య ముందు ప్రణామాలు చేసి, శంకర నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వడానికి, నా ఇంట్లో ఏమి లేదు, మా ఆయన కూడా భిక్షాటనకి వెళ్ళాడు, మేము చాలా దరిద్రం అని అనుభవిస్తున్నాము, నీకు ఇవ్వడానికి ఏం లేదంటే అప్పుడు ఆయన శంకరాచార్యుల వారు ఏమంటారంటే ఏం చేస్తారంటే ఆయనకు అర్థమవుతుంది ఈవిడకి ఇవ్వాలని ఉంది కానీ ఇంట్లో ఏం లేదు అని. ఆయన ఏం చేస్తారంటే తల్లి ఏదో ఒకటి అంటే ఏం లేదు శంకర అంటాడు అనమాట. అప్పుడు ఆ స్త్రీ మీద ఆయన జాలితోటి ఏం చేస్తారంటే కనకదార స్తోత్రం చేస్తారనమాట. అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి అంటూ గొప్పగా లక్ష్మీదేవిని స్తుతిస్తారనమాట. స్తుతించగానే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అనమాట. ప్రసన్నమై శంకర ఏం కావాలి కోరుకో అంటే అప్పుడు శంకరులు ఏం చేస్తారంటే తల్లి నాకెందుకు తల్లి, ఇక్కడ ఒక దరిద్రురాలు ఉంది, పాపం ఆమె దరిద్రం అనుభవిస్తుంది, ఆవిడ్ని కరుణించు తల్లి, సంపదలు ఇవ్వు తల్లి అంటాడనమాట. అనగానే లక్ష్మీదేవి ఏముంటుందంటే శంకర నీకు కావాలంటే ఇస్తాను కానీ ఆవిడకి మాత్రం నేను ఇవ్వను, పూర్వజన్మలో ఆమె చేసుకున్నటువంటి పుణ్యఫలం ఏమీ లేదు కాబట్టి నేను ఆవిడకి ఏమి ఇవ్వలేను నేను అని చెప్పి లక్ష్మీదేవి అంటుంది అనమాట. అనగానే శంకరాచార్యులు అది ఏమంటారంటే తల్లి వెంటనే నీ ఇంట్లో ఏమున్నా నాకు తెచ్చి నా చేతిలో వేయనంటారు అనమాట. ఏం లేవు శంకర అంటుంది. వెతుకు, ఏదో ఒకటి వెతుకుంటే ఆమె ఇల్లంతా వెతికితే ఎండిపోయిన ఉసిరికాయలు ఉంటాయన్నమాట. ఇది ఉసిరికాయలు ఎండిపోయినవి తిన్నా కూడా మంచి శక్తినిస్తాయి శరీరానికి. ఎండిపోయిన ఉసిరికాయలు ఉన్నాయి శంకర అని అంటుంది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏమంటారంటే తెచ్చి నా చేతిలో ఇయ్యి అంటాడు. అనగానే ఆవిడ తెచ్చి శంకరాచార్యుల చేతిలో ఎండిపోయిన ఉసిరికాయలు వేస్తుంది. వేయగానే శంకరాచార్యుల వారు చెప్తారన్నమాట, అమ్మ చూడు నాకు దానం చేసింది ఉసిరికాయల్ని, కాబట్టి ఇప్పుడు ఆమెకు పుణ్యఫలం సంక్రమించింది, మీరు ఆమెను కరుణించాల్సిందే అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు లక్ష్మీదేవి 1 గంట 45 నిమిషాల పాటు
కనుక ఒక 1 గంట 45 నిమిషాల పాటు ఆ ఇంటి చుట్టూ బంగారు ఉసిరికాయల్ని వర్షింపజేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు భగవంతుడు మనుష్యుడికి ఏదైనా సంపదలు ఇవ్వాలంటే పుణ్యఫలాన్ని చూసి ఇస్తారనమాట. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న పుణ్యఫలమైన ఒక మహాత్ముని గురించి చేసామనుకోండి, అక్షయమైపోతుంది. శంకరాచార్యుల వారు చాలా గొప్ప కృష్ణ భక్తుడు అనమాట. ఆయన భజగోవిందం రచించారు. ఎంత గొప్పగా రచించారంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కరణే అని చెప్పి చెప్తారన్నమాట. గోవిందుని భజించండి, గోవిందుని భజించండి. మనకి మరణకాలం నందు వేరే ఏ విద్యలు మనకు ఉపయోగపడవు. కేవలం ఆ గోవిందుని మీద ఉన్న భక్తి మాత్రమే ఉపయోగపడుతుందని ఆయన చాలా గొప్పగా రచించారన్నమాట. భగవద్గీత మాహాత్మ్యం కూడా ఆయన మన సర్వోపనిషదో గావో అంటే అన్ని ఉపనిషత్తులు మన గోవు అయితే ఆ ఉపనిషత్తులను పితకడానికి ఆ గోపాలుడైనటువంటి గోవిందుడు వచ్చాడు. అర్జునుడు దూడలాగా వచ్చారు. అలాగే ఆ గోవు నుండి వచ్చినటువంటి పాలన్నీ కూడా ఎవరైతే ఈ భగవద్గీతని శ్రవణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తున్నారని చెప్పి చెప్తారనమాట. ఏకో దేవకీ పుత్ర శాస్త్రం గీతం ఏకో దేవకీ నందన అంటారనమాట. ఒకవేళ మనుష్యుడు గనుక ఏదైనా ఒక్క శాస్త్రం చదివితే తరించాలి అని తెలుసుకోవాలనుకుంటే కేవలం ఏకో దేవకీ పుత్ర గీతం, దేవకీ పుత్రుడైనటువంటి భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత చదివితే చాలని చెప్పేసి చెప్తారనమాట. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దయచేసి. హరే కృష్ణ. అలాగా మనకి భగవంతుడు జీవాత్మ కోరుకునేటటువంటి కోరికలు కోరుకోవచ్చు, కానీ ఫలాన్ని చూసి మాత్రమే భగవంతుడు ఇస్తాడు. ఒక 5 నిమిషాల పాటు మీరు లైన్లో ఉండండి. అలాగే జూమ్లో నా ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతుంది. ఒకసారి ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుంటాను. నేను ఈరోజు ఇంట్లో లేను, దేవాలయంలో ఉన్నాను కాబట్టి కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. దయచేసి ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్షమించండి, కొద్దిగా ఈరోజు దేవాలయంలో ఉన్నాను కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు. ఓకే.
అసలు జీవాత్మ ఎన్ని కోరుకున్నా కూడా భగవంతుడు మన యొక్క పుణ్య ఫలాల్ని చూసి మాత్రమే మనకు ఏవైతే రావాలో వాటిని ఆ, మన కరుణిస్తాడనమాట. ఓకే, సో ఇది ఈ అంశాన్ని ఎవరు చదువుతారు? ఆ సమత గారేపల్లి మాతాజీ. హరే కృష్ణ. సమత మాతాజీ ఉన్నారా? శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. గురూజీ చదవనా నేను? శ్రావణ్ణి. మాతాజీ చదవండి. సంబంధం, కోరికలు, ఈశ్వర, కర్మఫలం ఆధారంగా దానిని తిరస్కరిస్తారు. అది పుణ్యఫలం ఉంటే మనకి ఇస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. ఓకే, జీవుడు విసుగు నిస్సహాయాలకు గురవుతాడు. ఉదాహరణకి కర్ణుడు అన్నమాట. కర్ణుడు ఎంతో గొప్ప వ్యక్తి, కానీ ఎంతో కష్టపడ్డాడు, ధనుర్విద్య నేర్చుకున్నాడు. కానీ దుర్మార్గుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించేసరికి ఆయన ఏమైందంటే, ఆయన ఎన్ని ఎంత పుణ్యం, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఆయనకి ఏవి ఉపయోగపడలేదు. ఓకే, సో ఇప్పుడు కోరికల్ని ఎలా శుద్ధి చేసుకోవాలి ఆ విషయాన్ని తెలుసుకుందాం మనం. ఓకే, సో అందరి యందు సమాన దృష్టితో ఉన్నప్పుడు కోరికలు అనేటువంటి మన మనస్సు అనేటువంటి శుద్ధి జరుగుతుంది అనమాట. ఓకే, అది ఎలా అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. ఈ యొక్క అనువాదాన్ని ఎవరు చదువుతారు? సమత గారిపల్లి మాతాజీ. ఇందాక మీరు చదవలేకపోయారు, చదువుతారా ఇప్పుడు? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శూనకమును, శూనమాంసం తినువానిని సమదృష్టితో వీక్షింతురు. సో జ్ఞానులైనటువంటి వారు ఎవరి ఆత్మ అయితే శుద్ధమైన ఆత్మ, ఎవరి మనస్సు అయితే శుద్ధమైన మనస్సు అయి ఉంటుందో వాళ్ళు ఏ జీవి అందు కూడా వాళ్ళు తేడా ఉండదన్నమాట. అందరిలో పరమాత్మ ఉన్నాడు. మనకి పిక్చర్లో చూపిస్తున్నారు, ఈ ఫోటోలు చూపిస్తున్నారు కదా. అయ్యో, ఈయనే ఒక విశుద్ధమైనటువంటి మనసుతో ఉన్నటువంటి భక్తుడు. సో ఈయన గోవులో, మనుష్యుడిలో, ఏనుగులో, ఏనుగు నడిపించేవాడిలో, ఏనుగుని నియంత్రించే వాళ్ళు, శునకంలో, అందరిలో కూడా పరమాత్మ చూస్తున్నాడు అనమాట. సో అలాగా అందరి యందు సమదృష్టితో ఉంటాడు. ఎవరు? జ్ఞాని అనేటువంటి వ్యక్తి, భగవద్ జ్ఞాని అయినటువంటి వ్యక్తి. ఓకే, సో పరిణామాలు. ఓకే, తమని తాము ఇతరులని చూడటం ఎలా అనేది అటువంటి విషయాన్ని. ఓకే, పరిణామాలు, తమని తాము. తర్వాత పావనికి మాతాజీ. ఫస్ట్ 2 అంశాలు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పరిణామాలు తమను తాము బాధలోను ఆనందంలోనూ ఒకేలా వ్యవహరిస్తారు, సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. సో అయితే ఎవరైతే జ్ఞానంతో ఉంటారో బాధలోనూ ఆనందంలో ఒకేలా వ్యవహరిస్తారు, సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. ఈ స్థితి ఎలా వస్తుంది? మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిర్ అస్యుపజాయతే ప్రసన్న చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే అని. అయితే ఎవరైతే కృష్ణ చైతన్యంతో మనస్సు నిండిపోయి ఉంటారో వాళ్ళకి సమస్త దుఃఖాలు కూడా సుఖాలలాగా కనిపిస్తాయి, సుఖాల్లాగా మారిపోతాయని తెలుసుకున్నాము. సో బాధలోను ఆనందంలో ఒకేలా ఎలా వ్యవహరించగలరు? ఎప్పుడైతే మనుష్యుడు కృష్ణ చైతన్యంతో ఉంటాడో అప్పుడు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని ఒక ధైర్యంతో ఉంటాడు అతను. అందువల్ల ఆయనకి బాధైనా ఆనందమైన, బాధైనా భగవంతుడు ఉన్నాడు నాకు అని చెప్పేసి ధీమా ఉంటుంది. ఆనందమైనా కూడా భగవంతుడు ఇచ్చాడనే ఒక ఆనందం ఉంటుంది అనమాట. అసలు 2 విషయాల్లో కూడా భగవంతుడే ఇస్తున్నాడు, భగవంతుడు ఉన్నాడనే దృష్టితో ఉంటాడు కాబట్టి 2 విషయాల్లోనూ సమానంగా ఉంటాడు. అలాగే సహనాన్ని కలిగి ఉంటాడు, బాధలోను ఆనందంలోను. ఆనందంలో కూడా కొందరు ఏమైతుందంటే పట్టరాని ఆనందం వచ్చిందనుకోండి, ఇంకా ఆనందంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు.
అదనమాట. సో తర్వాత అంశాన్ని రమాదేవి పల్లడి మాతాజీ, ఈ 2 అంశాలను చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పరిణామాలు తమను తాము ఈ 2 తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాలను వదిలివేస్తారు. శాంతియుత జీవనం. సో సో ఎవరైతే జ్ఞానంతో భగవద్భక్తితో ఉంటారో వాళ్ళు అవాస్తవాల్ని పట్టించుకోరు. అవాస్తవం అంటే ఇతరుల గురించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు వాటిని చూస్తేనే, వాళ్ళు వాటి కంటితోని చూస్తేనే వాళ్ళ గురించిన విషయాల్ని నమ్ముతారు. ఉదాహరణకి ఓ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి చాలా చాలా దుర్మార్గుడు అని మీరు చెప్పగానే ఆయన ఏం నమ్మడు. అయి ఉండొచ్చు, అయ్యకపోయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నా దగ్గర అయితే ఆయన అలా ప్రవర్తించలేదు. నా దగ్గర అలా ప్రవర్తిస్తే అప్పుడు నేను ఆలోచిస్తానని చెప్తాడు తప్ప ఒక చాడీలు అనేటువంటి విషయాల్ని ఆయన నమ్మడు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఓకే. సో తర్వాత పరిణామాలు ఇతరులను చూడటం. ఇది భారతి పెరుమాళ్ళ మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిజమైన సోదర భావం ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలో భావిస్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఎవరైతే నిజంగా ప్రతి జీవిలోని పరమాత్మని చూస్తూ ఉంటారో వాళ్ళు నిజమైన సోదర భావంతో మెలుగుతారనమాట. ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలో సో మనము ఈ 18 రోజుల గీత మొదలు పెట్టినప్పటి నుంచి నేను అందరినీ మగవాళ్ళనైతే ప్రభుజీ అని, ఆడవాళ్ళనైతే మాతాజీ అని ఎందుకు సంబోధిస్తున్నానో తెలుసా? మన సాంప్రదాయంలో అందరినీ వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారా, తక్కువ స్థితిలో ఉన్నారా, వాళ్ళు ఎక్కువ జాత తక్కువ జాత ఏ తారతమ్యాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభుజీ, మాతాజీ, మగవాళ్ళనైతే ప్రభుజీ, ఆడవాళ్ళనైతే మాతాజీ అనే సంబోధిస్తాం. ఎందుకు అనంటే అందరి యందు సమాన దృష్టితో చూడటం అనేటువంటిది పలకరింపుతో మొదలవ్వాలి అనే ఒక ప్రాథమికమైనటువంటి చర్య ద్వారా దాన్ని మనం ఉపాసన చేస్తున్నామన్నమాట. దాన్ని మనము ఎక్సర్సైజ్ చేస్తున్నామంట. ఎప్పుడైతే మనము భౌతికంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో అది కొంతకాలానికి అది ఇంకా అదే విధంగా వ్యవహరించే విధంగా మనం బుద్ధి కూడా తయారైపోతుందన్నమాట. సో ప్రభుజీ మాతాజీ అని ఎందుకు పిలుస్తున్నామంటే ప్రతి ఒక్క జీవుడిలో కూడా ఆ పరమాత్మ యొక్క అంశని చూస్తున్నాము, చూడాలి అని కోరుకుంటున్నాము కాబట్టే మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రభుజీ, మాతాజీ అని గౌరవంగా సంబోధించడం జరుగుతుందన్నమాట. ఇస్కాన్‌లో మా గురువు గారిని కూడా నేను ప్రభుజీ అనే పిలుస్తాను. మా గురుగారు కూడా నన్ను ప్రభుజీ అనే పిలుస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరిలోని భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క ఉనికిని చూస్తూ అలాగే వాళ్ళని గౌరవిస్తూ సంబోధిస్తుంటారనమాట. సో అది నిజమైన భక్తిని సాధన చేసేటటువంటి వ్యక్తి యొక్క జీవన విధానం అన్నమాట. ఓకే. సో ఇది ఒక గొప్ప నగ్న సత్యం మనం తెలుసుకోవాలండి భౌతిక ప్రపంచం గురించిన విషయం. ఎందుకు అంటే ఈ విషయం తెలిస్తేనే మనం భౌతిక ప్రపంచంలో తారతమ్యాలని చూడకుండా ఉండగలం అన్నమాట. సో స్వామి ఏం చెప్తున్నారంటే ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ అన్న తేషు రమతే బుధః. సో ఎప్పుడైతే మనుషుడు భౌతిక ప్రపంచంలో తన యొక్క విధి విధానాలు ఇతరులని పలకరించే బుద్ధి ఎప్పుడు మారిపోతుందంటే ఎప్పుడైతే అతనికి చాలా చాలా ఐశ్వర్యం కలిసి వస్తుందో, ఇతరుల కంటే నేను ఉన్నతమైన స్థితిలో గొప్ప భోగభాగ్యాలు అనుభవిస్తున్నాననే భావన కలిగిందనుకోండి, అతని పలకరింపే మారిపోతుందన్నమాట. ఓసారి ఏమైందంట అంటే ఒక గొప్ప సన్యాసి ఉన్నారంట. అయితే ఆ సన్యాసిని ప్రతిరోజు ఒక భక్తుడు వచ్చి నన్ను ఆశీర్వదించండి స్వామి, మీ కృప ఉంటే నేను ఏదైనా సాధించగలను జీవితంలో అని చెప్పి చాలా వినమ్రతతో ఆయన గౌరవంగా ఆయన ముందు వచ్చి ప్రణామాలు చేస్తూ ఉండేవాడంట. కొంతకాలం తర్వాత అదే భక్తుడు ఆ సన్యాసిని చూసి ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అని పేరు పెట్టి పిలిచి, ఏయ్
ఆయన పేరు పెట్టి పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు, బాగున్నావా అని చెప్పేసి అడగడం జరిగిందంట. వాళ్ళ శిష్యులప్పుడు ఆ సన్యాసిని అడిగారంట, అయ్యా ఇతను ఇంత పూర్వము మీరు కనిపిస్తే చాలు ముందుకొచ్చి సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేసి చాలా గౌరవంగా మిమ్మల్ని అయ్యా, గురువు గారు, స్వామీజీ, బాబాజీ అని పిలుస్తుండేవాడు. ఈ రోజు ఆ గౌరవమే లేదు, మిమ్మల్ని ఆ గౌరవం లేకపోతే పోని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మేమేం వెళ్ళాం మిమ్మల్ని పేరు పెట్టి పిల్లం, వాడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏంటి ఈ మార్పితంలో ఎలా వచ్చిందనంటే వాళ్ళ గురుగారు చెప్తారంట, వెళ్ళి అడగండి, ఆయనకి ఈ మధ్య చాలా డబ్బు కలిసి వచ్చింది, అందుకే అతని యొక్క ప్రవర్తన మారిపోయిందని చెప్పి చెప్తాడనమాట. ఆల్రెడీ వెళ్ళి అడుగుతారనమాట, ఏమయ్యా నీకు ఈ మధ్య ఏమైనా బాగా డబ్బు కలిసి వచ్చిందంటే, అవును నాకు చాలా కలిసి వచ్చింది, మా ఇంట్లో లంక బిందెలు దొరికినాయి, సో ఇప్పుడు నేను చాలా ధనం, చాలా ఐశ్వర్యవంతుణ్ణి, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది డబ్బు మనిషిలోని ప్రవర్తనని ఎలా మారుస్తుందో అని చెప్పేసి. అయితే ఆ డబ్బు ఎంత శాశ్వతమైందో మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. దీని అనువాదం ఎవరు చదువుతారు? రమాదేవి పల్లడి మాతాజీ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కమునే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆద్యంతములు కూడియున్నందున తెలివి గలవాడు వాని యందు ప్రియమును పొందడు. సో స్వామి ఏం చెప్తున్నారంటే, ఏహి సంస్పర్శ జాబోగా దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నా తేషురమతే బుధ. ఈ భౌతిక ప్రపంచంలో ఏ సుఖాలైతే ఉన్నాయో వాటికి ఒక ఆది, అవి ఒకప్పుడు మొదలవుతాయి, ఒకప్పుడు అంతమవుతాయి. వాటికి ఒక సమయం ఉంది. ఎప్పుడు అవి సంతోషాన్ని ఇస్తాయి, ఎప్పుడు అవి మనకి దుఃఖాన్ని ఇస్తాయో వాటికి ఒక సమయం ఉందన్నమాట. సో అలాగా తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చి శాశ్వతంగా దుఃఖాన్ని ఇచ్చేటటువంటి ఈ భౌతికమైనటువంటి సుఖాల ద్వారా ఎవడు కూడా బుద్ధిమంతుడు, ఎవరైతే భగవంతుని యందు భక్తితో భగవద్ జ్ఞానంతో ఉంటాడో వాడు ఈ విషయాలు, ఈ తాత్కాలికమైనటువంటి విషయాలతోని వల్ల చలించడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనకి ఎంత సంపదలైనా ఉండనియండి, అవి కేవలం తాత్కాలికమే అనే ఒక భావన మనకు ఉందనుకోండి, మనం వాటిని పట్టుకొని విర్రవీగమన్నమాట. సో శంకరాచార్య వారు చెప్తారన్నమాట, ఏమని చెప్తారంటే, హరతి నిమేషత్ కాల సర్వం మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం అని చెప్తారనమాట. ఓ మనుష్యులారా, నీకున్నటువంటి ధనము, జనము, ఇవన్నిటిని చూసుకొని నువ్వు గర్వం పొందకు, అవి ఒక్క నిమిషంలో కాలం మొత్తం హరించి వేస్తుంది అని చెప్తారనమాట. సో భగవంతుడు కూడా ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆ తాత్కాలికమైనటువంటి విషయాలు కొద్ది కాలం మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి, తర్వాత దుఃఖాన్ని ఇస్తాయి అని చెప్పేసి వాటి గురించి వాటి మీద వాళ్ళు ఆసక్తితోటి, అటాచ్మెంట్ తోటి ఉండరనమాట. చాలా ఉదాహరణగా మనం ఈ విషయాలు అర్థం చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఏదైనా చాలా చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఉందనుకోండి, దాన్ని మీరు చక్కగా తినండి. తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత అదే ఇష్టమైన పదార్థము మీకు అసహ్యం అనిపిస్తుంది మళ్ళీ తినాలంటే కడుపు నిండిన తర్వాత. సో అది తినే ముందు సంతోషాన్ని ఇచ్చింది, తిని కడుపు నిండిన తర్వాత మళ్ళా తినాలంటే లోపల బయటకు వచ్చే దుఃఖాన్ని ఇచ్చేస్తుంది అది. కాబట్టి భౌతిక ప్రపంచంలో తిండి చాలా చాలా ఇష్టమైన తిండి తినడం సుఖంగా భావిస్తుంటారు చాలా మంది. తింటాము ఎంత తినాలో అంత కడుపు నిండిన తర్వాత మళ్ళీ తినమంటే తినలేము. అదే ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఆనందాన్ని అయితే మనం అనుభవిస్తుంటామో అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బుద్ధిమంతులు ఎవరు కూడా అశాశ్వతమైనటువంటి విషయాల వెంపర్లాడరు. ఓకే, సో శాంతి యొక్క సూత్రం ఏంటి? మనుష్య జీవితంలో మనం శాంతిని పొందాలంటే ఏం తెలుసుకోవాలి? సో భగవంతుడు చెప్తున్నారు అన్నమాట, పీస్ ఫార్ములా.
భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకామాహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి అంటున్నారనమాట స్వామి. సో ఎవరు చదువుతారు? మణికంఠ మద్దుల ప్రభు ఈ యొక్క అనువాదాన్ని చదవండి ప్రభు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ నా ప్రభుజీ. సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను సకల లోకములకు దేవతలకు ప్రభువులకు గను సకల జీవులకు లాభమును గూర్చువానినగు గను మరియు శ్రేయభిలాషి గను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుంచి విడివడి పరమశాంతిని పొందుడు. ఓకే. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విషయాలకి, సమస్త యజ్ఞాలకి, సమస్త కర్మలకి భోక్త, అన్నీ స్వీకరించేవాడు ఆ భగవంతుడే అని ఎవరైతే నమ్ముతారో అలా నమ్మిన వాళ్ళు శాంతితోటి ఉంటారనమాట. అయితే భగవంతుడే అన్నిటినీ అనుభవించే వ్యక్తి ఎందుకు అవుతున్నారంటే స్వామి చెప్పారు, భగవతార్పణ పూర్వకంగా కర్మలని ఆచరించడం వల్ల ఆ కర్మ యొక్క ఫలాలని మనము అనుభవించాల్సిన దుస్థితి నుండి మనం బయటపడతాము. ఎప్పుడైతే మనం ఆ దుస్థితి నుండి బయటపడతామో మనము అల్టిమేట్గా సమస్త శాంతిని పొందుతామన్నమాట. అందుకు భగవంతుడే సమస్త యజ్ఞాలకి భోక్తగా తనని తాను ప్రతిపాదించుకుంటున్నారు ఇక్కడ. అది మనం గ్రహించి ఆయనని సంతృప్తిపరచడానికి మనం జీవిస్తే మనం సంతృప్తిగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే తల్లిదండ్రులను మనము సంతోష పెడతామో, పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులని ఎలా సంతోష పెట్టగలరు? వాళ్ళు చక్కగా చదివి స్కూల్లో చక్కని మంచి మార్కులు తెచ్చుకున్నారనుకోండి, తల్లిదండ్రులు సంతోషపడతారు. అటు తల్లిదండ్రులు సంతోషపడితే ఏం చేస్తారు? పిల్లలకి ఏం కావాలో అది వాళ్ళే చూసుకుంటారనమాట. అలాగే మనం కూడా భగవంతుని సంతోష పెట్టడానికి భగవంతుని చెప్పిన విషయాల్ని మనం చక్కగా అధ్యయనం చేసి నేర్చుకుని కనుక మనం జీవిస్తూ ఉంటే మనని చూసి స్వామి సంతోషపడి మనకేం కావాలో ఆయన సమకూర్చి మనల్ని శాంతిగా ఉంచడానికి ఆయన కృప చేస్తారనమాట. అది మనకి ఈ 5వ అధ్యాయంలో భగవంతుడు మనకి చెప్తున్నారనమాట. సో రేపు మనం 6వ అధ్యాయం 6వ అధ్యాయం నేర్చుకోబోతున్నాం. ఈ 6వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి. మనకి సమాజంలో యోగా, అష్టాంగ యోగా అనే ఒక పద్ధతి ఉన్నది. ఆ అష్టాంగ యోగా గురించిన చాలా విశేషమైనటువంటి విశ్లేషణాత్మకంగా విస్తారంగా వివరించబడినటువంటి అధ్యాయం అన్నమాట 6వ అధ్యాయం. తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి సమాజంలో ఎన్నో యోగ ప్రక్రియలు ఉన్నాయి. యోగా అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. అసలు యోగా ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, యోగ యొక్క గమ్యం ఏంటి ఇత్యాది విషయాలన్నీ రేపు స్వామి చెప్తారు. అవి మనం రేపు ఖచ్చితంగా 8 గంటలకి ఈ రోజు లాగా ఆలస్యం కాకుండా సమయానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఇది ఇక్కడ మనం బృందావనంలో గోపబాలురు అందరూ కూడా కృష్ణుణ్ణి సంతృప్తిపరచడానికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ స్వామికి నివేదిస్తున్నారన్నమాట. స్వామికి నివేదిస్తూ వాళ్ళు నిజమైన భక్తిని ప్రదర్శిస్తూ సంతోషాన్ని పొందారనమాట. ఓకే. సుహృదం సర్వభూతానాం. ఓకే. సో భగవంతుడు సుహృద్ అంటే ఎవరంటే మన శ్రేయోభిలాషి. ఈ ప్రతినిత్యం కూడా మన శ్రేయస్సును కోరుకునే వ్యక్తి ఎవరు అంటే భగవంతుడే. అందుకే మనకి ఈ వివిధమైనటువంటి విషయాల్ని బోధించి మన జీవితాన్ని ఒక చక్కటి గడిలో పెట్టి మనము ఈ భౌతిక ప్రపంచంలో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో సుఖంగా ఉండే విధంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకొని సులభంగా ఆయన ఇచ్చినటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఆయనని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటే మనము ఆనందిస్తూ ఉంటాము. ఓకే. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అధ్యాయము ఒక్కసారి సమీక్ష మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఎవరు చదువుతారు? ఎం శ్రీనివాస్, మంజురాణి మాతాజీ 2 అక్షరాలు చదివి ఎస్ అండ్ టి. ప్రభుజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. స్టే ఇన్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండి
కర్మ లేదా వైరాగ్యం భక్తియుత సేవ. టి 3 డోయర్స్ ముగ్గురు చేసేవారు. ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. ఈ ఈక్వల్ విజన్ సమాన దృష్టి. పరిణామాలు తమను తాము ఇతరులను చూడటం. పీస్ ఫార్ములా శాంతి సూత్రం. సర్వయజ్ఞములకు భోక్త, సకల లోకాలకు ప్రభువు, అందరికీ శ్రేయోభిలాషి. సో ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. సో ఈరోజు మనము అద్భుతమైనటువంటి శ్లోకాన్ని నేర్చుకుందాము. ఏంటి అంటే నాదత్తే కస్యచిత్ పాపం అనే శ్లోకాన్ని నేర్చుకుందాం. 5.15 5:1-5. ఇది జీవితంలో గుర్తుంచుకోండి. మనకి ఎప్పుడైతే సంపదలు కలుగుతాయో, మన సంపదలు కలిగినప్పుడు మన స్పృహ కోల్పోతాం అనమాట. హరే కృష్ణ. మనకి సంపదలు కలిగినప్పుడు స్పృహ కోల్పోయి ఆ సంపదలే శాశ్వతం అని చెప్పి మన అసలైన జ్ఞానాన్ని విస్మయం చేస్తామన్నమాట. దానివల్ల మనము లేనిపోని కష్టాలని పడుతూ ఉంటాం. సో అలా కాకుండా ఈ శ్లోకం గుర్తుంటే మనకి ఎన్ని సంపదలు కలిగినా కూడా సమానమైన బుద్ధితోనే ఉంటాం. నాధత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవాః. జ్ఞానం తేన నాధత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేవావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవాః. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేవావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవాః. ఎవరైనా చదువుతారా? ఒక్క నిమిషం. ఎవరెవరు చదువుతారో హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి, నేను అవకాశం ఇస్తాను. ఓకే. సో ఫస్ట్ శ్రావణి మాతాజీ మీరు చదవండి. తర్వాత మణికంఠ మద్దుల మాతాజీ, మద్దుల ప్రభు, మణికంఠ ప్రభు హరే చదవండి. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానం తేన మహ్యంతి జంత్వః. వెరీ గుడ్. ఓకే. తర్వాత ఎవరు చదువుతారు? రమాదేవి పల్లడి మాతాజీ. రంగా నరేంద్ర ప్రభు చదవండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. థ్యాంక్ యూ మదర్. రంగా నరేంద్ర ప్రభు, ఈరోజు మీరు చదవలేదు, మీరు చదవాలి. నరేంద్ర ప్రభు ఉన్నారా? ప్రభు. నాదంతే కచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండత్ ప్రభు. ఓకే. సో థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో మనకి 5వ అధ్యాయంలో స్వామి ఈ విషయాలు చెప్పారు. ఈ అధ్యాయం గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు. సో ప్రశ్నలు ఉన్నవారు మాత్రమే హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి, మిగతా వాళ్ళు హ్యాండ్స్ డౌన్ చేయండి. శ్రావణి మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? గురువు గారు లేదండి. ఓకే మాతాజీ. మణికంఠ మధ్యలో ప్రభు మీకు ఏమైనా ప్రశ్న ఉందా? అవును ప్రభు, అడగండి ప్రభు. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో దేవతలకు దేవుడికి సంబంధించిన వస్తువులని వాటిని మనము దూరం చేసుకుంటాము అని చెప్పారు కదా. అప్పుడు మనము పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కాదు అని చెప్పారు కదా. ఇప్పుడు మనము కొన్ని రోజులు ఉపవాసములు అట్లా ఉంటాము మనము. అంటే ఎలా అంటే రైస్ తినము, ఒక పండు ఇచ్చిన గుళ్ళో అట్లా తినకుండా మనము కఠినంగా చేసే ఉపవాసాలు అలా ఉంటాయి కదా. అది కూడా దాని కిందకే వస్తుందా ప్రభు, మీరు చెప్పిన దాని కిందకి? సో ముఖ్యంగా ఉపవాసం అనేటువంటిది ఎందుకు, ఉపవాసం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఉపవాసము అంటే సంస్కృతంలో ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే దగ్గరికి రావడము. ఎవరి దగ్గరికి? భగవంతుని దగ్గరికి రావడం అన్నమాట ఉపవాసం అంటే.
వాసం అంటే చేరుకోవడం, అంటే సన్నిహితంగా చేరుకోవడం అన్నమాట. భగవంతుని దగ్గరికి రావడానికి చేసే ప్రయత్నము ఉపవాసం అన్నమాట. అయితే మనము భౌతిక జీవితం గడుపుతున్నప్పుడు చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు అవి ఇవి తినేస్తూ ఉంటాం అన్నమాట. తిన్న తర్వాత ఏం జరుగుతుందంటే మన ఆహారం ఏదైతే ఉందో మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, అంటే మన బుద్ధిని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆ రకమైనటువంటి ఆహారంతో ఆ గుణమైనటువంటి ఆహారంతో కూడుకున్న విధంగా మీ గుణం మారిపోతుంది. వాళ్ళ చక్కగా అర్థం కావాలంటే మీరు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తీసుకున్నారనుకోండి, డ్రగ్స్ చాలా భయంకరమైనటువంటి గుణంతో కూడుకొని ఉంటాయి. అవి తీసుకున్న తర్వాత ఏం చేస్తామో మనకి తెలియదు. సో అవి తీసుకుంటే మన బుద్ధి మొత్తం పాడైపోతుంది. మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. అంటే దాని అర్థం ఏంటి, మనం తీసుకునే ఆహారం మన బుద్ధిని నియంత్రిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతునికి దగ్గరగా వెళ్ళాలనుకుంటామో, అలా వెళ్ళాలనుకున్నప్పుడు మనకి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే మన మనస్సు సాత్వికంగా ఉంటుందో, అలా సాత్వికంగా ఉన్నప్పుడు భగవంతుని గురించి ఆలోచించే ఆలోచనలు మనకు వస్తాయి అన్నమాట. మనం తినకుండా ఆహారం తిన్నామనుకోండి, మనకి దరిద్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అదే చక్కటి సాత్వికమైనటువంటి ఆహారం, పళ్ళు, ఏవైతే సాత్విక పాలు, పళ్ళ రసాలు ఇవి తీసుకున్నాం అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి కూడా సాత్వికంగా తయారవుతుంది అనమాట. అలాగా అందు గురించి అని కొద్ది కాలం మన అన్ని వేళలా 24/7 365 days మనం కేవలం పళ్ళ రసాలు తీసుకుంటూనే ఉండలేము. కాబట్టి కొద్ది రోజులైనా ఎప్పుడన్నా ఒక్కసారన్నా మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రతి నెలలో 2 రోజులు ఉపవాసం ఖచ్చితంగా ఉండమని చెప్పారనమాట. ఆ 2 రోజులు ఏంటి అంటే ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి రోజు కనుక మనం ఉపవాసం ఉంటే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక పరంగాను అలాగే శరీర పరంగా కూడా, ఆరోగ్యపరంగా కూడా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఆ 2 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండమని చెప్పారనమాట. సో అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కనీసం అప్పుడైనా మనము మనస్సు సాత్వికంగా, బుద్ధి సాత్వికంగా మారి భగవంతునికి ఇంకా ఇంకా దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి మనని ఉపవాసం ఉండమని చెప్పారనమాట. కానీ ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే ఉపవాసం అంటే ఇంకా కథం, ఇక ఏం తినరు. ఎలా అంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళా ఈ రోజు ఉపవాసం ఉన్నారనుకోండి, నెక్స్ట్ వీక్ మొత్తం మళ్ళీ హాస్పిటల్లో ఉండాల్సిందే. అలా చేస్తారన్నమాట ఉపవాసం. అలా చేయమని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. ఉపవాసం అంటే మన శరీరం ఎంత మేరకి ఎంత పదార్థం తీసుకుంటే శరీరం అలాగే బుద్ధి, మనస్సు భగవంతుని ధ్యానంతో ఉంటుందో అంత పదార్థం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలా తీసుకొని చేసేదే ఉపవాసం. ఓకే మణికంఠ ప్రభు, క్లియర్ అయిందా? హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం అండి. అయితే రేపు మనకి ఇక్కడ ఇస్కాన్ నందనవనంలో ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇస్కాన్ నందనవనం దేవాలయంలో రేపు విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. అంటే మా గురువు గారికి వ్యాస పూజ అని చేస్తామన్నమాట. అంటే వారి జన్మదిన వేడుకలు అనమాట. వ్యాస పూజ అంటే వారి జన్మదిన వేడుకలు. సో మా గురువు గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్నాము. మీరందరూ కూడా రావచ్చు. అయితే మనకి ఈ రోజు అధ్యాయానికి సంబంధించినటువంటి చిన్న పోల్ మనకి భువన మాతాజీ పెట్టబోతున్నారు. మాతాజీ పెట్టండి, మాతాజీ పోల్. సో ఈ రోజు మనం నేర్చుకున్న అధ్యాయంలో అందరికీ పోల్ కనిపిస్తుందా అండి? త్యజించడం మరియు భక్తి సేవలో పనిచేయడం గురించి కృష్ణుడి ప్రతిస్పందన ఏమిటి? హరే కృష్ణ. పోల్ ఎవరికి కనపట్లేదా? కనిపిస్తుంది గురూజీ. ఓకే ఓకే, కేవలం 3 మాత్రమే ఆన్సర్ చేశారు. సో సమయం కూడా చాలా అయిపోయింది. ఓకే, సో మాతాజీ ఈ రోజుకి ఒక్క క్వశ్చన్ మాత్రమే తీసుకుందాము. మిగతా 2 క్వశ్చన్స్ వాట్సాప్ గ్రూప్లో పెట్టేసేయండి.
ఓకే ప్రభుజీ. చాలా సంతోషం అండి. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలా మంది కూడా దాదాపు అందరూ కూడా బి రెండో ప్రశ్నకే రెండో సమాధానమే కరెక్ట్ అని చెప్పేసి టిక్ చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఓ కింద ఇంకా ఉన్నాయా? ఓ వావ్, ఓకే. ఓకే, ఓకే. రెండో ప్రశ్న, విశ్లేషణాత్మక అధ్యయనంతో పోలిస్తే భక్తి సేవ గురించి అజ్ఞానులు తప్పుగా ఏమి నమ్ముతారు? అది పూర్తిగా వ్యతిరేకము. ఓకే. 7వ శ్లోకం ప్రకారం భక్తి సేవలో నిమగ్నమైన వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? ఫోన్ రాలేదు ప్రభుజీ. అయ్యో, ఒకవేళ పోల్ రాకపోతే అయ్యో క్షమించండి. ఎవరికైతే పోల్ రాలేదో మళ్ళీ ఈ సేమ్ పోల్ని వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతారు. రాని వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు. ఓకే, చాలా సంతోషం. మాతాజీ, ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయండి. కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ బి, రెండు మంచివే కానీ భక్తి సేవ ఉత్తమము. సో సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ బి, అవి పూర్తిగా వ్యతిరేకము. మూడో క్వశ్చన్ కి 7వ శ్లోకం ప్రకారం భక్తి సేవలో నిమగ్నమైన వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్, వారు స్వచ్ఛమైన ఆత్మ మరియు అందరికీ ప్రియమైన వారు. ఓకే, సో చాలా చాలా సంతోషం అండి. దాదాపు 32 మంది పోల్ తీసుకున్నారు. అద్భుతం, చాలా చాలా సంతోషం. మీ అందరూ కూడా ఇంత ఏకాగ్రతతో ఈ అధ్యాయాన్ని విన్నారు. మీ అందరికి కూడా భగవంతుడు మిమ్మల్ని అత్యంత అద్భుతంగా ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి జీవితాల్లో ప్రసారించాలని, మీ అందరు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కూడుకున్న భగవద్భక్తితో తులతూగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.